అశోక్ గారు, ఓ ఓవర్ టు యూ అండి. ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. సి హరి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. హరి సార్ యా ఒక పాయింట్ అండి. చెప్పండి నేను సార్. హరి మాట్లాడుతున్నాను అండి, సిఎస్ఎస్ టీం నుంచి. అదే ఈ వర్క్షాప్ మనం ఉమెన్స్ డే వర్క్షాప్ నుంచి కొంతమందిని వెల్కమ్ చేశాము. జన విజ్ఞాన వేదిక నుంచి కొంతమంది వెల్కమ్ చేశాము, కొంతమంది ఎన్జిఓస్ నుంచి అలా వచ్చారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో అందరికీ వెల్కమ్ అండి. సో చాలా మంచి గ్రూపు ఉంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో మీరు వర్క్షాప్ విని ఉంటారు, దీన్ని ఆ సందర్భానికి అనుగుణంగా చెప్పుంటారు. బట్ అసలు కంటెంట్ జీవన విద్య ఈ వర్క్షాప్ అండి. సో దీన్ని సుమన్ గారు తీసుకెళ్తారు ఈ ఎంటైర్ వర్క్షాప్ని. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. 33వ ఆన్లైన్ జీవన విద్య వర్క్షాప్కి పార్టిసిపేట్ చేయడానికి, ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నాము CHDHC టీం తరఫున. అయితే ఒక్క నిమిషం వర్క్షాప్ గురించి చెప్పి తర్వాత ఫెసిలిటేటర్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. వెంటనే సెషన్ మొదలు పెట్టుకుందాం. సో ఈ జీవన విద్య ఇప్పుడు మీరు ఏదైతే కంటెంట్ వినబోతున్నారో ఇదే కంటెంట్ని మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ కంటెంట్ని విని, సో దీంట్లో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, మనిషి ఎదుర్కొనే అనేక సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలో, అట్లాగే ఒక వ్యక్తి ఇతరులతో బిహేవ్ చేసే విషయంలో, అట్లాగే రిలేషన్షిప్స్, మనిషి సమాజంతో ఎలా సమాజంలో ఎలా బ్రతకాలి, అట్లాగే ప్రకృతితో ఓవరాల్గా. సో ఈ అన్ని లెవెల్స్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ కంటెంట్ ఏంటి అనేది మీరు రాబోయే 1 వీక్ కూడా అందరూ రెగ్యులర్గా సెషన్స్ అటెండ్ అవ్వండి. అట్లాగే మీకు గ్రూప్లో చెప్పినట్టుగా ఫోకస్గా వినండి. మీరు కొద్దిగా రిమోట్గా ఆన్లైన్లో వింటున్నారు కాబట్టి ఫోకస్తో వినాల్సి ఉంటుందండి, ఏకాగ్రతతో. అట్లాగే పుస్తకం పెన్ను కూడా పెట్టుకోవడం, చెప్పిన పాయింట్స్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ వినడం, అట్లా యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు ఫెసిలిటేటర్స్. అవన్నీ కూడా మీరు కొద్దిగా సిన్సియర్గా ఫాలో అవ్వండి. ఓకే. సో ఫెసిలిటేటర్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. సుమన్ ఏలటి గారు, ఆయన బీటెక్ IIIT హైదరాబాద్ నుంచి చేశారండి. సో అక్కడ చదువుతున్నప్పుడు, ఆ బ్యాచిలర్స్ చదువుతున్నప్పుడు 2003లో ఆయనకి ఈ జీవన విద్య వారి గురువుల ద్వారా పరిచయం అయింది. సో 2003 నుంచి దాదాపు 23 సంవత్సరాలుగా కూడా ఆయన యాక్టివ్గా ఈ జీవన విద్యను ఎక్స్ప్లోర్ చేస్తూ, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ, తన లైఫ్లో అన్వయించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముందు ఆయన మోటరోలా హైదరాబాద్లో పనిచేశారు. ఒక ఉద్యోగంగా పనిచేసినప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కమ్యూనిటీ అవుట్ రీచ్ అవార్డు కూడా వారికి దక్కింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ వాలంటీరింగ్, కోఆర్డినేషన్ యాక్టివిటీస్, ఆ విశేషమైన కృషికి ఫలితంగా ఆయనకి ఈ అవార్డు దక్కింది. సో తర్వాత జాబ్ వదిలేశారు. మళ్ళా బ్యాక్ IIIT హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఈ జీవన విద్య ఫైనర్ డీటెయిల్స్, అసలు ఇంకా లోతుగా దీన్ని అధ్యయనం చేశారు. ఎప్పుడు అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఆ కోర్స్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళారు క్యాంపస్కి. అప్పుడు ఈ జీవన విద్యను కూడా ఇంకా డీప్గా ఆయన పర్సూ చేశారు. సో 2008, 2011 వరకు కూడా అక్కడ ఉన్నటువంటి IIIT హైదరాబాద్, అది అంతర్జాతీయంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఈ జీవన విద్య కోర్స్ని కూడా ఆయన ఫెసిలిటేట్ చేశారు 2008-11 మధ్యన. సో ముఖ్యంగా ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు మీరు ఏదైతే ఈ 1 వీక్ చేయబోతారో, ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్లో చాలా యాక్టివిటీ బేస్డ్గా, అంటే అవతల వాళ్ళు చెప్తే మీరు వినడం అలా కాకుండా మీరు యాక్టివిటీ చేస్తూ దాన్ని మీ లైఫ్లోకి తీసుకెళ్లే విధంగా ఎన్నో యాక్టివిటీస్ని కూడా ఆయన అటెంప్ట్ చేసి డిజైన్ చేస్తూ ఉండడం జరిగింది. అలాగే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి, ఆ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కాదు, లెక్చరర్స్కి, అట్లాగే ఇంకా కొన్ని స్కూల్స్లో ఫ్యాకల్టీ వాళ్ళకు కూడా ఈ జీవన విద్యా వర్క్షాప్స్ని ఆయన ఒక రిసోర్స్ పర్సన్గా కండక్ట్ చేశారు. సో ఈ CHDHC, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ సంస్థలో ఒక కోఫౌండర్గా ఉన్నారు. 2019 నుంచి కూడా రిమోట్గా మన యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది ఆయన గురించి, బట్ సమయాభావం వల్ల ఇక్కడ ఆపుతాను. ప్రజెంట్ ఆయన అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో 2 కిడ్స్ అండ్ వైఫ్తో కలిసి నివసిస్తున్నారు. సో ఇది క్లుప్తంగా ఆయన గురించి పరిచయం.
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సుమన్ సార్ని సెషన్ తీసుకోమని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్ అండ్ వెల్కమ్ అండి అందరికీ జీవన్ విద్యా వర్క్షాప్ కి. సో మీకు ఎంతో మంది రెఫర్ చేసి ఉండొచ్చు. ఈ రెఫరల్ అనేది చాలా కొన్ని వేల మందికి వెళ్ళింది. బట్ ఇక్కడ జాయిన్ అయిన కొంతమంది మాత్రం ఒక ముందు అడుగు వేశారు. నేను ఇదేంటో తెలుసుకోవాలి, ఐ నీడ్ టు లెర్న్ మోర్, ఐ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ అనే ఒక స్టెప్ వేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ యూనో అభినందనలు, కంగ్రాచులేషన్స్ అండి ఫర్ టేకింగ్ దట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మా అందరికీ ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం అనేది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి ఫుల్ గా అర్థం చేసుకుంటే ఈ కంటెంట్ ని, దిస్ హ్యాస్ నాలెడ్జ్ ఫర్ లైఫ్ లాంగ్ లీడ్ చేయడానికి ప్రాపర్ గా లైఫ్ ని కావాల్సినంత నాలెడ్జ్ ఉంది, మనం అర్థం చేసుకోవాలి కానీ. సో ఫర్ దాట్ రీజన్ మీరు అందరికీ ఆపర్చునిటీ ఇప్పుడు మీ ముందు ఉంది. సో లైక్ సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్. మేము కూడా మా బెస్ట్ ట్రై చేస్తాం టు రీచ్ టు యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్. సో ఈ కంటెంట్ అనేది చాలా డెకేడ్స్ గా ఫామ్ అవుతూ ప్రిపేర్ చేసి వర్క్షాప్ రూపంలో మా గురువులు మాకు అందించారు. సో అది మీకు అందిస్తున్నామండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కంటెంట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. అంటే ఈ వర్డ్ కి మీనింగ్ కి ఒక డిఫరెన్స్. సో ఇప్పుడు మన వర్క్షాప్ లో చాలా వర్డ్స్ రెగ్యులర్ గా మనం వాడుకలో ఉన్న వర్డ్స్ ని యూజ్ చేస్తుంటాం. లైక్ ట్రస్ట్ అని, రెస్పెక్ట్ అని, లవ్ అని, ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తాం రిలేషన్షిప్స్ గురించి అర్థం చేసుకున్నప్పుడు అట్లా. సో మనకి అందరికి ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ట్రస్ట్ అంటే ఇది కదా, రెస్పెక్ట్ అంటే ఇది కదా, లవ్ అంటే ఇది కదా అట్లా. సో ఏంటంటే ఇందులో ఈ వర్క్ షాప్ లో ఒక ప్రతిదానికి ఒక డెఫినేషన్ అంటూ ఇస్తారు. సో ఆ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనేది రిక్వెస్ట్. సో ఒకవేళ ఏదైనా వర్డ్ మీ ఫిట్ అవ్వట్లేదు మీ ఉన్న కరెంట్ అండర్స్టాండింగ్ కి అంటే ట్రై టు సీ, అంటే ఈ వర్క్ షాప్ లో ఏ విధంగా వర్డ్ ని ఉపయోగిస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదొక్కటి మెన్షన్ చేస్తాను. బట్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ అండి. సో మీరు మీ జూమ్ లో చాట్ విండోలో టైప్ చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము టు టు స్టార్ట్ ద వర్క్ షాప్. అందులో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో దానికి ఆన్సర్స్ గా మీరు మీ ఆన్సర్స్ అన్నిటిని చాట్ విండోలో పెట్టండి. సో ఏంటంటే మనందరికీ ఒక గోల్ అంటూ ఉంటుంది. ఏంటంటే ఒక 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 ఐడియల్ వరల్డ్, ఒక బ్యూటిఫుల్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ యునో వెరీ వెల్, బాగుంది అనే ఒక ప్రపంచం మన ఊహలో, మీ అందరి ఊహలో ఎలా ఉంది అనేది మీరు షేర్ చేస్తే యూనో దాని గురించి రాద్దాం ఫస్ట్. ఓకే, సో మీరు అందరూ మీ చాట్ విండోలో దయచేసి అలాంటి ఒక వరల్డ్ ఎలా ఉంటుంది మీ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఒక బ్యూటిఫుల్ వరల్డ్ వేర్ ఎవ్రీబడి ఈస్ లివింగ్ టుగెదర్ అండ్ హ్యాపీలీ. సో అట్లాంటి వరల్డ్ కి డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, అలాంటి వరల్డ్ అనేది ఒకసారి మీరు అందరూ చాట్ విండోలో మీ ఇన్పుట్స్ పెడితే లెట్స్ మేక్ ఏ సమ్మరీ. ఎలా మీ అందరి దృష్టిలో అలాంటి ఒక ఐడియల్, ఒక బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది. నేను చాట్ విండో ఓపెన్ చేసుకున్నాను. ఓకే, పీస్ఫుల్ గా ఉంటుంది. బార్డర్లెస్ విత్ బ్రదర్హుడ్. ఆంజనేయ గారు ప్రకృతి పచ్చదనం, సో గ్రీనరీతో ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది అని సీత గారు అన్నారు. ఎఫర్ట్లెస్, జగన్ గారు ఎఫర్ట్లెస్ గా ఉంటుందని. శ్రీవల్లి గారు పీపుల్ ఆర్ నైస్ అండ్ కైండ్ అండ్ సపోర్టివ్, నో పొల్యూషన్. సో లెట్స్ సే కైండ్ అండ్ సపోర్టివ్, నో పొల్యూషన్, పీస్ఫుల్ ఆల్రెడీ రాసాము.
Asa Deepika garu, world where resources are optimally used for all their needs rather than exploitation. So right utilization అని రాద్దామండి. Right utilization of resources. వసుదైవ కుటుంబం. ఓకే, దాన్ని వరల్డ్ ఫ్యామిలీ అందాము. In tune with nature. So coexist with nature. సో ఇంగ్లీష్లో రాస్తున్నాను, బట్ తెలుగులో మనం మాట్లాడుతూ ఉందాము. ఇంకా సో మదన్ గారు ఇన్ ట్యూన్ విత్ నేచర్ అన్నారు. ఇంకెలా ఉంటుందండి? సంఘర్షణ ఉన్నది, సంగ్రహణ సంఘటనకు లోను కాకుండా. ఓకే, నో అక్యుములేషన్ అంటున్నారు. నో అక్యుములేషన్, హార్మోనీ, ఎమోషనల్ నేచర్. అంటే సెన్సిటివ్ టు అదర్స్ అనా అండి రవి గారు మీరు చెప్పింది? ఓకే, సెన్సిటివ్ టు అదర్స్. నైస్, చాలా మంచి పాయింట్స్ వస్తున్నాయి. ఇంకా అన్మ్యూట్ చేసి కూడా చెప్పొచ్చండి మీరు. కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నుంచి, లేదా చాట్ రూమ్లో అయినా చెప్పండి. నేచర్ యొక్క ఎసెన్స్. No wars. ఏంటండి? నో No wars. యుద్ధాలు యుద్ధాలు నో లేవు. వార్. ఓకే, నో వార్స్. యా, ఓకే, నెక్స్ట్. సార్ నేచర్ యొక్క ఎసెన్స్ ని ఆస్వాదించగలరు. ఓకే, సో కో ఎగ్జిస్టింగ్ విత్ నేచరే కాకుండా అప్రిషియేట్ బ్యూటీ ఆఫ్ నేచర్ ఆర్ అప్రిషియేట్ నేచర్ అని అర్థం. ఓకే, ఇంకా మనిషికి మనిషికి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? బ్రదర్హుడ్ అని చెప్పారు. ఇంకా ఇంకేమైనా చెప్తారా? మనిషికి మనిషికి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? సమాజం ఎలా ఉంటుంది? పీస్ ఎవ్రీవేర్. Relationship should be with respect. ఓకే, విత్ రెస్పెక్ట్. నైస్. Without ఇంకా? any inequalities or looking down, up or down. ఓకే, ఇంకా మనిషి ఎలా ఉంటాడు? ఒక ఇండివిజువల్, హౌ ఈస్ ఎవ్రీ ఇండివిజువల్ మనిషి లోపల? ఐడెంటిటీ కోరుకుంటాడు సార్. ఓకే, ఐడెంటిటీ కోరుకోవడం కొంచెం ఇంకా అది చెప్తారా డీటెయిల్ గా? అంటే సో అంటే రెస్పెక్ట్ కోరుకుంటారు అంటున్నారు, అంతే కదా? ఎదుటి మనిషి మనల్ని రెస్పెక్ట్ చేయాలి, గుర్తించాలి అనేది. So- అప్రిషియేట్ చేయాలని, ఏంటండి? అప్రిషియేట్ చేయాలనుకుంటాడు, చేయించాలనుకుంటాడు. అప్రిషియేట్. యా, So treat others as you treat you wanted to be treated. రైట్. లివింగ్ లైక్ కింగ్ అన్నారు. సో జగన్ గారు కొంచెం దాని ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంతమంది కింగ్స్ ఉంటారు? సార్ అయితే ఒకప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండేవారు, ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉన్నారు సార్. ఓకే, సో మీరు అనేది స్పెసిఫిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తున్నారు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలంటున్నారు, అంతే కదా? సార్ ఓకే, ఓకే, అండర్స్టాండింగ్ లెవెల్స్. సో గుడ్ అండర్స్టాండింగ్. నైస్, అందరు పార్టిసిపేట్ చేయండి. ఓన్లీ కొంతమందే కాదు. జనరల్లీ ఇది జరుగుతుంది, ఒక 5 to 10 మెంబర్స్ యాక్టివ్ గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా వాచ్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు అందరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందండి. ఎవ్రీబడి షుడ్ పార్టిసిపేట్. సో అప్పుడే మీరు యూ విల్ ఫీల్ మోర్ కనెక్టెడ్ అండ్ యుల్ అండర్స్టాండ్ బెటర్.
సో అందరూ తప్పకుండా మీ పార్టిసిపేషన్ ఇవ్వండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు. ఓకే, సో మంచి స్నాప్ షాట్ అయితే వచ్చిందండి. ఒక యూనో ఎలాంటి మనం వరల్డ్ ని కోరుకుంటాము అనేది. సో పీస్ఫుల్ గా బ్రదర్హుడ్ లాగా, అంటే ఒక మనిషి మనందరినీ ఒక బ్రదర్స్ లాగా ట్రీట్ చేసుకుంటూ, కంట్రీస్ కొట్టుకోకుండా బ్రదర్స్ లాగా ట్రీట్ చేసుకుంటూ, మంచి ప్రకృతిలో గ్రీనరీలో ప్లెజెంట్ గా, ఎఫర్ట్లెస్ గా, కైండ్ టు ఈచ్ అదర్, సపోర్టివ్ గా, పొల్యూషన్ లేకుండా రైట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకుంటూ, ఒక వరల్డ్ ఫ్యామిలీ లాగా నేచర్ తో కోఎగ్జిస్ట్ అవుతూ, అక్యుములేషన్ లోకి వెళ్లకుండా హార్మోనియస్ గా, సెన్సిటివ్ టు ఈచ్ అదర్, నో వార్స్, అప్రిషియేటింగ్ నేచర్, అప్రిషియేటింగ్ పీస్, అప్రిషియేటింగ్ పీపుల్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ట్రీటింగ్ ఈచ్ అదర్ వెల్, అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటూ మంచి అండర్స్టాండింగ్ తో జీవించడం అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. లైక్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్ ఫీల్స్ మేక్స్ అస్ ఫీల్ గుడ్, రైట్? సో జస్ట్ అలాంటి ఒక థాట్ ని ఇమాజిన్ చేసుకుంటేనే మనకి ఎంతో బాగా అనిపిస్తుంది, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని. ఓకే, సో దట్స్ గుడ్ సమ్మరీ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్. ఇప్పుడు లెట్స్ కమ్ టు హౌ ఇట్ ఈస్ రైట్ నౌ. టుడేస్ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పండి. సో అది ఇట్ సైడ్ రాసుకుందాం. సో అగైన్ చాట్ విండో ఆర్ అన్మ్యూట్, ఎలాగైనా సరే పర్వాలేదు. సార్ తెలుగులో చెప్తే నీకన్నా నువ్వు మనిషివే నేను మనిషివే, నాకన్నా ఎక్కువ నీకేం తెలుసు అనేటట్టు ఉందా ప్రస్తుతానికి? అవును సార్. ఓకే, అంటే డిస్రెస్పెక్ట్ ఈచ్ అదర్ అనొచ్చా? డిస్రెస్పెక్ట్ కాకుండా సార్, అంటే సమతుల్యత ఇంగ్లీష్ లో చెప్పడానికి. ఓకే, సమతుల్యత లేదు అంతేనా? సమతుల్యత ఉంది సార్, కాకపోతే నువ్వు మనిషివి కదా. నేను ఇప్పుడు ఆన్లైన్ వర్క్ షాప్ CHDHC అటెండ్ అయినా, నాకు కొన్ని విషయాలు తెలిసిపోయి అంటే గట్ల ఎట్లా తెలుస్తుంది నీకు అన్నట్టుగా చూస్తారు సార్. చెప్పడానికి వర్డ్ అదే. రావట్లేదు. సరే సరే, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అందాం. ఓకే, నమ్మకం లేదు. ఓకే. సో మీ బిఫోర్ ఎవ్రీథింగ్ అంటే సెల్ఫిష్ అందాం. ఇంబ్యాలెన్స్ ఉందంట. Lot of dissatisfaction. ఓకే, డిస్సాటిస్ఫాక్షన్, ఫైటింగ్. మహేష్ గారు సెల్ఫిష్ అంటున్నారు, అది రాసాము. డబుల్ స్టాండర్డ్స్, సో హిపోక్రసీ అందాము. ఈగో, arrogance, fear. ఇంకా అందరు పార్టిసిపేట్ చేయాలి ప్లీజ్. Lot of insecurities. ఇన్సెక్యూరిటీస్, ఇంకా నేను హాయ్, నేను శ్రీ. సో నేను చెప్పిన వర్డ్ ఫియర్ కి వాట్ ఐ మెంట్ టు సే వాజ్ లైక్ పీపుల్ వాంటెడ్ టు బీ బెటర్ దెన్ అదర్స్ సో దట్ దే కెన్ సర్వైవ్ బెటర్. సో ఐ ఫీల్ దట్ ఈస్ ద రియాలిటీ. ఎస్ Sir, this is Madan. Self-centric, sir. Self-centric. అది సెల్ఫిష్ అని రాసామండి. Okay. Sir, this is Madan. Directionless technology వలన disturbance in environment and natural resources. Only we are thinking and focusing more on physical comforts. Accordingly, all our science and technology is focusing. But beyond this, we need, though we have all physical comforts, people still feel discomfortable inside. So in such of that, nothing is happening. Okay. So we need a direction for the science and technology. That's it. Right. And సో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ జరుగుతుంది, ఇన్సఫిషియన్సీ ఫీల్ అవుతున్నాము అని రాశానండి. Sir, Science and degradation of technology. value systems. ఏంటండి నరేంద్ర గారు? Degradation of value systems. ఓకే, సో ల్యాక్ ఆఫ్ వాల్యూస్ అని రాద్దాం.
lack of values. ethics, morals కూడా సార్. Right. That too, especially in education, value-based Mm. education is required. రైట్ యా ఎయిమ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుందని చూద్దాము. ఫస్ట్ అసలు ఎలా ఉందనేది రాస్తున్నాము. అండ్ Next, people are irrational and superstitious. ఓకే, సూపర్స్టిషియస్, irrational, bad understanding, negative thinking. సార్ వన్ మోర్ పాయింట్ సార్, ఇప్పుడు జరుగుతున్న స్పిరిచువల్లో ఆ విధి విధానం విడిచిపెట్టి స్పిరిట్ విడిచిపెట్టి ఓన్లీ రిచువల్స్ మాత్రమే చేస్తున్నాడు సార్. ఓకే, సో రిచువలిస్టిక్ అన్నాం, మెటీరియలిస్టిక్ లైఫ్. నైస్. ఇంకా హెల్త్ సంగతి ఎలా Unable to ఉంది? bear the failure, sir. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, సో చాలా కవర్ అయినాయి. సమాజం ఎలా ఉంది అనేది కవర్ అయిందా? ఎక్స్ప్లాయిటేషన్, డిస్రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ రాసాం కదా. ఓకే, సో యా చాలా వరకు కవర్ అయింది. హెల్త్ ఎలా ఉంటుంది? సో మనం ఇక్కడ ఇటు పక్కన కూడా రాయలేదు మనము. వి వాంట్ టు బీ హెల్తీ, రైట్? అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతానికి. అందరికీ అని కాదు, జనరలీ స్పీకింగ్. యా, ఓవర్ థింకింగ్. ఓకే, సో చాలా వరకు కవర్ చేసామండి. అగైన్ లైక్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మీరు అందరూ. సో మంచి సమ్మరీ వచ్చింది. సో ఓ పక్కన మనము మంచి పీస్ఫుల్ బ్రదర్లీ ఫీలింగ్ తో జీవించాలని కోరుకుంటున్నాము. మంచి జస్టిస్, న్యాయం ఉన్న సమాజంలో వేర్ నేచర్ ఒడిలో కోఎగ్జిస్ట్ అవుతూ, నేచర్ని అప్రిషియేట్ చేస్తూ, పీస్ఫుల్ గా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ట్రీటింగ్ ఈచ్ అదర్ వెల్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ తో హెల్దీగా లీడ్ చేయాలని మనం అందరం కోరుకుంటాం. అండ్ బట్ వాట్ వీఆర్ ఎండింగ్ అప్ ఈజ్ వాట్ ఈస్ ఆన్ ద రైట్ సైడ్. అంటే అన్రెస్ట్ తోటి, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం లేకుండా, సెల్ఫిష్ గా, సెల్ఫ్ సెంటర్డ్ గా, బ్యాలెన్స్డ్ గా లేకుండా, డిస్సాటిస్ఫాక్షన్ తో కొట్టుకుంటూ, డబుల్ స్టాండర్డ్స్ తో, ఈగోయిస్టిక్ గా, అరగెంట్ గా, భయపడుతూ, ఇంపేషెంట్ గా, అన్హ్యాపీగా, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ కోసం పాకులాడుతూ, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, ప్రతిదీ నాకు ఇంకా సరిపోలేదు అనుకుంటూ, వాల్యూస్ లేకుండా, ఎథిక్స్ లేకుండా, మోరల్స్ లేకుండా, సూపర్స్టిషియస్ గా, ఇర్రేషనల్ గా, నెగటివ్ థింకింగ్ తో, రిచువలిస్టిక్ గా, మెటీరియలిస్టిక్ గా భయపడుతూ, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ని సరిగ్గా చూసుకోకుండా ఓవర్ థింకింగ్ తోటి జీవిస్తున్నాం. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ రైట్ నౌ. సో ఇది ఒకవేళ రాయాలంటే సో ఇది వాట్ వీ వాంట్ టు బీ అండ్ ఇది వాట్ వీ ఆర్, రైట్? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, అందరూ చాట్ విండోలో తప్పకుండా ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో వాట్ వీ వాంట్ టు బి అనేది, ఇవన్నిట్లో ఏదైనా ఎవరికైనా వద్దా, లేదా ఇవన్నీ అందరికీ కావాలా? ఇవన్నీ అందరికీ కావాలా? కావాలి అంటే ఎస్ అని పెట్టండి. ఓకే, ఆంజనేయ గారు, ఆశీష్ గారు, రవి గారు, ఇవల్లి గారు, జగన్ గారు, దీప్తి గారు, ఫణి గారు, ఆంజనేయ గారు, నరేంద్ర గారు, మదన్ గారు, శ్వేత గారు. ఓకే, సో ప్రతి మచ్ ఎవరైనా ఇక్కడ ఇది వద్దు నాకు అనుకునే వాళ్ళు ఉన్నారండి? 41 మెంబర్స్ లో ఇటువంటి ఒక ప్రపంచం వాట్ వీ వాంట్ టు బి అనేది అయితే రాసుకున్నామో అందరికీ కావాలనా? ఎవ్రీబడి, ఈచ్ వన్ ఆఫ్ అస్, రైట్? సో సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనందరి విష్ ఒకటే. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ విషింగ్ వాట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, వాట్ వీ వాంట్ టు బి అనేది. పీస్ఫుల్ ప్రపంచం కోరుకుంటున్నాం. అందరినీ మంచిగా ట్రీట్ చేసుకుంటూ, ప్రకృతితో హ్యాపీగా జీవిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలనేది, పీస్ఫుల్ గా మైండ్ కామ్ గా ఉంటూ, మంచి అండర్స్టాండింగ్ తో హెల్దీగా జీవించాలనేది ప్రతి మనిషి యొక్క కోరిక.
Okay, but what we are ending up is what we see on the right side, right? సో మనం అందరం కోరుకునేది ఒకటే, మనం అందరం చేసే ప్రతి పని కూడా ఈ లెఫ్ట్ సైడ్ అచీవ్ చేయాలనే. ఎవరైనా ఏదైనా పని ఈ లెఫ్ట్ సైడ్ది కాకుండా ఇంకేదైనా అచీవ్ చేద్దామని చేస్తారా? No. ప్లీజ్ పుట్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ విండో. ఎవరైనా ఈ లెఫ్ట్ సైడ్ది ఆశిస్తూ కాకుండా ఇలా రైట్ సైడ్ లో ఏదైతే ఆరగెన్స్, ఇంబ్యాలెన్స్ ఉండాలి, ఆర్ నెగిటివ్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండకూడదు అని కోరుకుని ఎవరైనా ఏదైనా మనం చేయం కదా. ప్రతి పని మనం చేసే ప్రతి పని వాట్ వీఆర్ ట్రైంగ్ ఈస్ టు అచీవ్ వాట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, రైట్? యా. సో మన అందరం కోరుకునేది ఒకటే, మనం చేసే ప్రతి సింగిల్ పని ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది అచీవ్ చేయడానికే. కానీ వాట్ వీఆర్ ఎండింగ్ అప్ ఈస్ వాట్స్ ఆన్ ద రైట్ సైడ్. సర్ప్రైజింగ్ కదా? ఎందుకు ఇలా? అందరం కోరుకునేది ఒకటే, అందరి ఎఫర్ట్ దాని వైపే, కానీ మనం వాట్ వీఆర్ ఎండింగ్ అప్ ఇస్ వాట్ వి సీ ఆన్ ద రైట్ సైడ్, లైక్ డిస్సాటిస్ఫాక్షన్ తో, ఫియర్ తో, అన్హ్యాపీనెస్ తో, ఇంపేషన్స్ తో, దీంతో ఎండప్ అవుతున్నాం, రైట్? ఎందుకని ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? ఎందుకు అనుకుంటున్నారు? మనం ఎఫర్ట్ ఏమో ప్రతి ఒక్కళ్ళం దీనికే పెడుతున్నాం. ఎందుకు అంటే లైక్ సర్వైవల్ అనేది ద పీక్, దాని ఏమంటారు, ఒక దట్ హ్యాస్ బికమ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ దే యాక్చువల్లీ స్టార్ట్ అప్ డూయింగ్ థింగ్స్. They don't think about others, right? So survival becomes the peak important thing there. రైట్. సో అంటే మనం సర్వైవ్ అవ్వాలంటే ఇంకా ఫైట్ చేయడం తప్పదు అనే ఒక అసంప్షన్ తో మనందరం ముందుకు వెళ్తున్నాం. యా, బికాస్ కైండ్ ఆఫ్ థాట్ ని ఇన్స్టిల్ చేసేస్తాను చిన్నప్పటి నుంచే మైండ్ లో, లైక్ బీట్ త్రూ ఎడ్యుకేషన్, బీట్ త్రూ ఎనీథింగ్. సో ఏంటి ఆ సర్వైవల్ అనే దాని వల్ల ఏంటి అంటే, నేను మిగతా వాడి కంటే బెటర్ గా ఉంటే ఐ కెన్ యాక్చువల్లీ హ్యావ్ లిటిల్, నా చేతిలో కంట్రోల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ అండ్ మైండ్ సెట్ వల్ల. ఓకే, ఇంకెవరైనా? సార్ సరౌండింగ్ కూడా ఎవరైతే అలాగే మాట్లాడట్లేదో అందరూ మ్యూట్ చేసేసుకోండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. లేకపోతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఒక్కళ్ళు మాత్రం అన్మ్యూట్ చేస్తున్నారు. సార్ వన్ వర్డ్ ఆన్సర్ సార్. చెప్పండి ఆంజనేయ. మన చుట్టుముట్టున్న సమాజం అలాగే ఉంది సార్. మనం మంచిగా అవుతున్నా సరే అక్కడ పోయేసరికి వాళ్ళ మాటలకు వాళ్ళ అర్థం తగ్గట్టుగా మాట్లాడడం వల్ల ఎన్విరాన్మెంట్ తో మనం ఎఫర్ట్ అయిపోతున్నాం సార్. సో నాదేం తప్పులేదు, సమాజం అలా ఉంది అంటున్నారు. And one more thing is, people want the quick bucks, quick resolutions for their issues. Nobody has the patience to work through the long term. For example, to attend these sessions and improve themselves before they improving the world. So this is lacking. Everybody expecting others should be changed and bent according to them. Okay. Give and take is missing here. ఓకే సార్ సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంది సార్. మెయిన్ గా పీపుల్ ఆర్ మిస్సింగ్ కనెక్టెడ్నెస్ విత్ దేర్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అందరికి ఉపయోగపడేది, ప్రకృతికి ఉపయోగపడేది అని ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా నాకేంటి బెనిఫిట్, వాట్ ఐ గెట్ అనేది, అందువల్లనే లెఫ్ట్ సైడ్ ది అచీవ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్ ద రీజన్ ఈస్, సార్ ఇప్పుడు నేను జీవన విద్య జూన్ లో అటెండ్ అయ్యాను. ఆ ప్రాక్టీస్ లో ఇంటి ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్, ఆ ప్రాక్టీస్ లో మనం ఉన్న సరౌండింగ్స్ లో అది తొందరగా మర్చిపోతున్నాం. అంటే ఈవెన్ సపోజ్ మీరు యోగా ఆర్ సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్ మీరు మేనేజ్మెంట్ లో కానీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఇఫ్ యూ అటెండ్ ఎనీ సెమినార్, ప్రాక్టికాలిటీ పెట్టేటప్పుడు అట్లా సరౌండింగ్స్ లో ఆ ఎన్వైరన్మెంట్ అది ఉంటలేదు. అంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్, విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ యు ఆర్ ఫర్గెటింగ్ అండ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు దట్ నార్మల్ వే what you do. That kind of a things are environmental is also a kind of a reasoning and self motivation or the commitment to zeal ఉంటుంది చూడండి, at transforming as you, that also is missing in each individual or at least on me.
That's one ఓకే of the reason, I believe. ఓకే ఇంకా సార్ కాన్షియస్ ఉంటలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బి హ్యాపీ, ఎట్ ద సేమ్ టైం నాకు కొన్ని నెగటివ్ థాట్స్ వస్తే ఆ నెగటివ్ జోన్లోనే వెళ్తారు. కానీ ఆ కాన్షియస్లీ అరే ఇది నెగటివ్ థాట్, దీనికి మనం అంటే కరెక్ట్ చేసుకోవాలి, ఆర్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థాట్ అనే కాన్షియస్నెస్ లేదు అంటే ప్రతి లెవెల్లో. ఓకే సో ఇంకా ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి? నరేంద్ర గారు లేదా ఆశీష్ గారు, రాజశేఖర్ గారు, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్. ఓకే, సో వేరియస్ Sir, రీజన్స్ ఐడెంటిఫై one చేశాము. sir, one more reason is the personal గా కూడా అంటే ఇప్పుడు ఇట్లా ఈ టైప్ ఉంటే పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ ఆర్ ఇన్కాపబుల్ ఆర్ ఇన్ఎఫిషియంట్ ఆర్ బయస్డోనో లేకుంటే కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ వల్ల కూడా అంటే సరౌండింగ్స్ వల్ల కూడా అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే సోషల్ గివ్ బ్యాక్ లో 2005 నుంచి కాంగ్రెస్ లో స్టాప్డ్ మై బిజినెసెస్ అండ్ జస్ట్ కాన్సన్ట్రేటెడ్ 17 years ఫుల్ టైం. అయితే పార్టీ వాజ్ నాట్ సీరియస్ లో లాస్ట్ 3-4 years నుంచి నేను సుప్రీంకోర్టు డైరెక్ట్ ప్రాక్టీస్ కి నేను 17 to 2020లో లా కంప్లీట్ చేశాను. 21 లో ఎన్రోల్మెంట్ డైరెక్ట్ 22 నుంచి ఐ వాజ్ జస్ట్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. ద రీజన్ బీయింగ్ నాది మ్యారేజ్ లేట్ అయిందండి, 2005 లో అయింది. అయితే నా చిల్డ్రన్ నా డాటర్ గిట్ట చిరాక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఐ ప్రొఫైల్స్ పేరెంట్స్ వాళ్ళ ఉంటారు. అయితే నా సన్ గిట అట్లా అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గిట అని మీ ఫాదర్ ఏం చేస్తారంటే పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ అంటే అంటే సమాజంలో ఎలా అయిందంటే పాలిటీషియన్ అంటే యువర్ ఫాలోవర్ ఆఫ్ సంబడి లైక్ కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, లీడరా, మినిస్టరా, వాళ్ళ ఇంకా ఫాలోవర్ లాగా ఉంటారు కదా, వాళ్ళని పొలిటీషియన్ అనుకుంటారు. పొలిటీషియన్ ఈజ్ అ లీడర్ ఈజ్ సపరేట్ అండ్ ఫాలోవర్ ఈజ్ సపరేట్ అనే డిస్టింక్షన్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి పాలిటిక్స్ లో ఏంటంటే ఒక ప్రోటోకాల్ పోస్ట్ వస్తేనే యు అచీవ్ సంథింగ్ అంటే కాంట్రిబ్యూషన్ పార్టీలో నన్ను ఎలక్షన్ మేనేజ్మెంట్ సిపాలి స్పెషల్ అచీవ్ 17 years నేను ఐ కాంట్రిబ్యూటెడ్ పార్టీ ఫుల్ టైం. కానీ దానికి వాల్యుయేషన్ లేదు. అండ్ దానికోసమని ఇప్పుడు మా పిల్లలకి అబ్రాడ్ కి గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టడీస్ కోసం ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ టు ఫర్ మై చిల్డ్రన్ ఫర్ ద మీ పేరెంట్ ఏం చేస్తారంటే అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ సోషల్ స్టాటస్ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్, స్టిగ్మా. రైట్, పియర్ ప్రెషర్ వల్ల అనుకున్నాం. యా, సో వేరియస్ రీజన్స్ ని కోట్ చేశారండి. కొంతమంది ఏమో లైక్ సర్వైవల్ అండి. ఇప్పుడు ఇది సర్వైవల్ కోసం చేయాల్సి వస్తుంది. మనం కోరుకునేది హ్యాపీనెస్, కానీ ఎదుటి మనిషితో ఫైట్ చేస్తేనే ఆ హ్యాపీనెస్ వస్తుందని అజంప్షన్ తో లివ్ చేస్తున్నాం కాబట్టి ఫైట్ చేయాల్సి వస్తుంది హ్యాపీనెస్ కోసమే. కానీ అల్టిమేట్లీ కోరుకునేది హ్యాపీనెస్సే. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనం హ్యాపీనెస్ అని రాసుకున్నామో ఇదే కోరుకుంటున్నాము, కానీ ఫైట్ చేయాల్సి వస్తుంది హ్యాపీనెస్ కోసం, నాకు కావాల్సిన రిసోర్సెస్ కోసం కానీ దేనికోసమైనా. సో అందుకని ఈ అన్రెస్ట్ అంతా ఉంది అని అన్నారు. కొంతమంది ఏమో సెల్ఫ్ సెంట్రిక్ గా ఉన్నాము, ఎదుటి మనిషిని అసలు పట్టించుకోవట్లేదు, సమాజాన్ని పట్టించుకోవట్లేదు, నేచర్ని పట్టించుకోవట్లేదు, సో అందుకని ఇట్లా తయారైంది ఈ ప్రపంచం ఇలా ఉంది అని. సో తర్వాత కొంతమంది ఏమో కమిట్మెంట్ లేదు లేదా అవేర్నెస్ తో ఉండట్లేదు, మనిషి కాన్షియస్నెస్ లో లేదు, జస్ట్ ఒక గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, ఆర్ మీడియా మనల్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంటే దాంతో వెళ్ళిపోతున్నాము అనేది కొంతమంది చెప్పారు. సో డిఫరెంట్ రీజన్స్ ఐడెంటిఫై చేసాము. బిఫోర్ ఐ ప్రపోజ్, లెట్ మీ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. సో ఏం చేస్తే మనము ఇది అచీవ్ చేయొచ్చు? ఏదైతే మనం విష్ చేస్తున్నామో, రైట్, మనం బోల్డ్ అంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఖాళీగా ఎవరు లేం, అందరూ బిజీగానే ఉన్నాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు ఈ సెషన్ అటెండ్ అవ్వడానికి కూడా మీరు ఎంతో ప్లాన్ చేసుకుని ఎన్నో పనులు పక్కన పెట్టి ఇది అటెండ్ అవుతున్నారు. సో వీఆర్ ఆల్ వెరీ బిజీ పీపుల్, రైట్? ఇంత బిజీగా ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఇది అచీవ్ చేయలేకపోతున్నాం. సో ఏం చేస్తే మన ఎఫర్ట్స్ రైట్ రిజల్ట్స్ వస్తాయి? అంటే రైట్ రిజల్ట్ అంటే ఇటువంటి రిజల్ట్ ఏదైతే మనం రాసుకున్నామో ఇటువంటి రిజల్ట్స్ రావాలంటే ఏం చేయొచ్చు? మనకి ఏం కావాలి? వాట్స్ ద చేంజ్ దట్ వీ నీడ్? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఆన్ దట్. సార్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ అవేర్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా. ఓకే,
సెల్ఫ్ అవేర్నెస్. ఇంకా సార్ ఇది కష్టం అనిపిస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్ సార్, ఎస్పెషల్లీ రిలేషన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనకు మనం మార్చుకోవాలి. ఫస్ట్ నేను నాకు ఇంప్రూవ్ చేసుకుంటా వితౌట్ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ టు చేంజ్. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండాలి. ఓకే సార్, ఇండియా అట్లీస్ట్ 90% వీఆర్ మోరల్లీ కరప్టెడ్ సార్. ఇప్పుడు అంటే మోరల్లీ కరప్టెడ్ అంటే డబుల్ స్టాండర్డ్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఐ గివ్ ఎన్ ప్రాపర్లీ, ఇట్స్ రైట్ ఎగ్జాంపుల్ ఆర్ కాదు తెలియదు. ఇఫ్ యూ అటెండ్ సమ్ ఫ్యూనరల్ ఇన్ ద, ఇక్కడ వెళ్తాం, అక్కడ చూసినాక మనకు వైరాగ్యం లాగా వచ్చేసి, అరే మనం ఇంత చేసి డబ్బు కోసం కానీ ఇది చేసి లాస్ట్కి చనిపోతాము, ఎవరు రారు మన ఎంబడి, వీ హావ్ టు బి చేంజ్ అది ఇది అనుకుంటాం. అది ఇంటికి వచ్చినాక స్నానం చేసినాక యూ ఫర్గెట్ అండ్ యూ విల్ బి ఇన్ క్యాట్ రేస్ ఆర్ యువర్ నార్మల్ లైఫ్. జస్ట్ ఆ సర్టన్ పీరియడ్ ఇట్ ఈస్ దేర్, బట్ యు ఆర్ నాట్ కంటిన్యూయింగ్. అంటే యాజ్ ఇండివిజువల్ ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ దట్ ఎఫర్ట్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ ప్రజ్ఞత. ఓకే, సో అదే, సో మోర్ అవేర్నెస్ ఉంటే మోర్ కాన్షియస్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఒక ప్రపోజల్. ఓకే, సో నైస్ ఇన్పుట్స్. ఇంకేం? Independent thinking is not being developed, sir. People are always Okay. depending on somebody else for their life to run. They should develop the Okay. independent thinking. ఓకే, సో చుట్టూ ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకుంటున్నాం తప్ప వాట్ ఈస్ అప్రోప్రియేట్, మన సిచ్యువేషన్ కి ఏంటి, మనకి ఏంటి కరెక్ట్ అనేది ఆలోచించట్లేదు. Yes. నైస్. ఓకే, సో అది డెవలప్ చేసుకోవాలంటున్నారు. సో రకరకాల సొల్యూషన్స్ వస్తున్నాయి, వెరీ నైస్. ఇంకెవరైనా షేర్ చేస్తారా? చేంజ్ ఇండివిజువల్ అండ్ హ్యావ్ పేషెన్స్, వెరీ నైస్. సో చేంజ్ ఆఫ్ ఇండివిజువల్. ఓకే, నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను. సో ఎక్కువ డబ్బు వస్తే విల్ అవర్ లైఫ్ షిఫ్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్? నో. ఓకే, more money is solution No. or more resources, more facilities? Can everybody please put your answers chat window lo? Okay, no, Rajshekar garu, అందరు ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి. ఎక్కువ రిసోర్సెస్ ఉంటే, ఎక్కువ డబ్బు సంపాదించితే మన లైఫ్, యూనో, మనకు హ్యాపీనెస్ కానీ, ఈ పీస్ ఆఫ్ మైండ్ కానీ, ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ అచీవ్ చేయొచ్చా అండి? అవకాశం లేదు సార్, అప్పుడు కూడా అవగాహన కావాలి. Sir, already I am So- experiencing, people are experiencing boredom, sir. That is become a big problem now. ఓకే, అన్ని కావాల్సినవి వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలనే యూనో టెన్షన్ ఇప్పుడు. ఓకే, రవి గారు మీరు ఒక్కళ్ళు ఎస్ అన్నారు. సో ప్లీజ్ కొంచెం మీరు అన్మ్యూట్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎందుకు ఎస్ అన్నారు అనేది? రవి మాధేకర్. హలో, రవి వినిపిస్తుంది? గారు చెప్పండి. యా, వినిపిస్తుందండి. అంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అందుకనే అలా. ఎవరో అంటారని కాదు, మీ ఆన్సర్ చెప్పండి. అంటే మనీ ఎస్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనీ, అంటే మనీ ఉంటే రెస్పెక్ట్ కానీ గౌరవం అన్నీ వచ్చేది మనీతోనే. ఏదన్నా ఓకే, మనీ అంటే మనీ తర్వాతనే ఏదన్నా ఉంటుంది. అది ఎవరైనా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఓకే. మనీ ఉంటుంది. అంటే చాలా ఒక మంది అంటే ఒక భేదపడడానికి కారణము మనీనే ఉంటుంది, గొప్ప కారణం కూడా మనీనే ఉంటుంది. ఒక ఓకే, మనిషి ఏదైనా కోల్పోవాలన్నా మనీతోనే కోల్పోతాడు, దక్కించుకోవాలన్నా మనీతోనే దక్కించుకోగలుగుతాడని అలా చెప్తాను. రైట్. ఓకే, హలో, సో నేను can I I mean disrespectful లేదు, I mean respectfully I want to అది disagree. అది నా Um, పని. మీరు క్రాస్ ఎగ్జామినేషన్స్ వద్దు, నా they పని అది, నేను చెప్తాను. no, what I meant to నేను say ఉన్నదే was అందుకు like, ఇక్కడ. yeah, I just wanted to take one small example because Mm. Epstein ఉన్నాడు, he is rich and so we don't respect అదే him, వస్తాను, right? నేను వస్తాను, అక్కడికే వస్తాను. సో రవి గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఆ, కొంతవరకు అయితే మనకి రిసోర్సెస్ అనేవి అవసరము. ఎందుకంటే Yes. మనకు ఆ రిసోర్సెస్ లేకపోతే మనము Minimum resources. చైతన్య గారు చెప్తున్నారు కదా, సరే ప్లీజ్ చెప్పండి. బేసిక్ నీడ్స్ కావాలన్నా సరే మరి
మనీ కావాలి కదా సార్. రైట్, యా, అబ్సల్యూట్లీ. సో మనీని ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓకే, మనీ కానీ రిసోర్సెస్ కానీ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్, ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి దానికి ఒక రోల్ అంటూ ఉంది. ఓకే, ఆ రోల్ లిమిటెడ్ రోల్ కాకపోతే, ఎందుకంటే ఇప్పుడు మోర్ మనీ వచ్చినంత మాత్రాన మోర్ హ్యాపీనెస్ వస్తుంది అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన ఎదురుగుండానే చాలా మంది ఎంతో డబ్బున్న వాళ్ళు, వీ హ్యావ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, రైట్? ఒకవేళ నిజంగానే మోర్ మనీ వస్తే హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలి కదా ఈ పాటికి, రైట్? ఓకే, కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మనీ లేనప్పుడు వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, యూనో దానికోసం కొట్టుకోవడం, దీనికోసం కొట్టుకోవడం, అవన్నీ కొంచెం తగ్గొచ్చు. బట్ స్టిల్ మనీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వేరే రకాల ఫైట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే మన ఎదురుగానే కనిపిస్తుంది, మనీ ఈజ్ ఇంపార్టెంట్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ రోల్ ఫర్ ఇట్. అది లేకపోతే ఒక బేసిక్ ఏదైతే ఉందో కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎంత రిసోర్సెస్ కావాలో వీ ఆల్ నీడ్ దట్, అండ్ ఎవ్రీబడి అగ్రీస్ టు దట్. లేదు అసలు నేను అసలు ఏమీ లేకుండా నేను జీవిస్తాను అనేది ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ టెల్ దట్. సో ఎందుకు ఈ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్ మీనింగే అది. నేచర్ నుంచి రైట్ గా మనం రిసోర్సెస్ ని తీసుకుని రైట్ యూటిలైజ్ చేసుకుంటూ హార్మోనియస్ గా జీవించాలి అనేది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మోర్ మనీ విల్ బ్రింగ్ మోర్ హ్యాపీనెస్ అనే అజంప్షన్ ఏదైతే ఉందో అది మనం ఇవాల్యుయేట్ చేయాలి. నేను ఇప్పుడు రవి గారిని కూడా మీరు చెప్పింది తప్పు అని నేను చెప్పను రవి గారు, ఎందుకంటే దిస్ హోల్ వర్క్ షాప్ ఈజ్ నాట్ అబౌట్ టెల్లింగ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. జీవన్ విద్య వర్క్ షాప్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ముందు ఇవన్నీ ప్రపోజల్స్ రూపంలో ఉంచుతాం అనమాట. అంటే ఇది ఒక ప్రపోజల్. మీ ప్రపోజల్ నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసింది, మోర్ మనీ అనేది మోర్ హ్యాపీనెస్, మోర్ పీస్ఫుల్నెస్, మోర్ బ్రదర్లీ ఫీలింగ్, మోర్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, మోర్ హార్మనీ, ఇవన్నీ తీసుకొస్తుందా లేదా అనేది మీరు రిఫ్లెక్ట్ అవ్వాల్సిన విషయం. దానికి మనం ఎట్లా అనేది, ఆ రిఫ్లెక్షన్ ఎలా చేయాలనేది కూడా విల్ ఇన్ ద నెక్స్ట్, మనం ఇంకొంతసేపట్లో విల్ సి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మన అందరిలోనూ ఆ పవర్ ఉంది అది చెక్ చేసుకోవడానికి ఇది కరెక్టా కాదా అనేది. బికాస్ మన అందరం ఏంటి, మనం చిన్నప్పటి నుంచి వీఆర్ అప్బ్రింగింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. మన అందరి ఎన్విరాన్మెంట్స్ వేరు, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారు. సో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఒక్కొక్క దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్క దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, రైట్? సో మన అందరి బిలీఫ్ సిస్టమ్స్, మన అందరి అజంప్షన్స్, మన అందరి నమ్మకాలు వేరు వేరు, రైట్? కొంతమంది ఏమో ఆల్రెడీ నాకు మనీ నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ తీసుకురాదు, నాకున్న మనీ నాకు కావాలి, సరిపడా ఉంది, బట్ ఇంతకు మించి ఎక్కువ వచ్చినా సరే నాకు ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ రాదు అనే ఒక కంక్లూజన్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో నాకు ఇంకా సరిపడా లేవు, ఇంకా ఎక్కువ వస్తే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనే స్టేట్ లో కొంతమంది ఉండొచ్చు, రైట్? అండ్ మీడియా మనకి మూవీస్ ద్వారా కానీ దాని ద్వారా కానీ దీని ద్వారా కానీ మనకు కొన్ని చూసి మన ఓన్ థియరీస్ మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో అవన్నీ ఎక్కడున్నాయి, మనందరి మైండ్స్ లో ఉన్నాయి, రైట్? సో వీ ఆల్ హ్యావ్ బిలీఫ్స్ ఇన్ అవర్ మైండ్స్ విచ్ వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పింది కానీ, మన గురువులు చెప్పింది కానీ, మన దోస్తులు చెప్పింది కానీ, మన మూవీస్ చెప్పింది కానీ, న్యూస్ పేపర్స్ చెప్పింది, ఆర్ మన ఓన్ లైఫ్ ఇన్సిడెంట్స్, రైట్? ఒకళ్ళు ఆటోలో వస్తే ఎలా ట్రీట్ చేశారు, ఒకళ్ళు కార్లో వస్తే ఎలా ట్రీట్ చేశారు, ఇవన్నీ చూసి మనం ఒక ఓ ఇది ఎక్కువ డబ్బున్నోనికి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది అని ఇట్లా మనం కొన్ని అజంప్షన్స్ ఫామ్ చేసుకున్నాం, రైట్? సో దాన్ని బట్టి మనం అనుకుంటాం, అరే మనకు కూడా ఎక్కువ మనీ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది, ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ఇట్లా వి ఆల్ మనం అందరం కొన్ని అజంప్షన్స్ తో లీడ్ చేస్తాం. అండ్ దానివల్లే కదా ఇప్పుడు 99.999% పీపుల్ ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అనే పనిలోనే కదా ఉంది మాక్సిమం, రైట్? అది కాకుండా ఎవరైనా వేరే పనిలో ఉన్నారా? ఉన్న మనీ కన్నా ఎక్కువ ఎలా సంపాదించాలి, ఆర్ ఇప్పుడు నేనున్న లైఫ్ స్టైల్ని నేను ఎట్లా సస్టైన్ చేసుకోవాలి అనే దాంట్లోనే కదా ఉన్నాం మన 99.99% పీపుల్. సో దట్ మీన్స్ వీఆర్ ఆల్ గివింగ్ సమ్ హై ఇంపార్టెన్స్ టు మనీ. బట్ అది హై ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, కరెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తున్నామా, అది మీరు వర్క్ షాప్ లో మనం అందరం చూస్తాం. బికాస్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది, రవి గారు రేజ్ చేసింది. ఓకే, సో విల్ సీ దట్. ఓకే, మోర్ మనీ అనేది, so 99% people believe that it will not bring more happiness. 1% are not sure. They think it might bring more happiness. అనే ఒక assumption. Suman garu, Yeah, I want to correct myself. More money with right mindset. I think that will actually help. Okay. Yeah. So
సో అదే వాట్ ఇట్ విల్ డూ, మోర్ మనీ విత్ రైట్ మైండ్ సెట్ ఉంటే ఏం చేయొచ్చు, లేదా మోర్ మనీ విత్ రాంగ్ మైండ్ సెట్ ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం లైక్ యాజ్ వి డిస్కస్ యునో ద రోల్ ఆఫ్ వేరియస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో వాల్యూ అంటేనే అది కదా. వాల్యూ అంటే ఏంటి, ఒక పర్టికులర్ థింగ్ యొక్క రోల్ ఏంటి నా లైఫ్ లో అనేది దాని వాల్యూ, రైట్. సో ఈ 7 days వర్క్షాపే హ్యూమన్ వాల్యూస్ గురించి. సో జీవన్ విద్య అనేది ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ గురించి డిస్కస్ చేయడమే జీవన్ విద్య వర్క్షాప్. సో వాల్యూస్ గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. విల్ సీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ ఇన్ మై లైఫ్ అనేది మనం చూద్దాం. బట్ 99% పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇది ఎక్కువ హ్యాపీనెస్ తీసుకురాదు అని అంటున్నారు, రైట్. ఇంకా బెటర్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ ఇంప్రూవ్ చేయడము, లేదా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడము. దీంతో ఏమన్నా మన లైఫ్ మన లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతుందా, ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి? ఇప్పుడు సరిగ్గా రాయలేదు కాన్స్టిట్యూషన్, రూల్స్ కూడా సరిగ్గా పెట్టలేదు, ఇంకా బెటర్గా రూల్స్ ఫ్రేమ్ చేస్తే మన లైఫ్ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఐ మీన్ అవకాశం ఉంది సార్. చాట్ విండోలో మీ ఆన్సర్స్ అన్ని షేర్ చేయండి. డూ యూ థింక్ బెటర్ rules and regulations or better constitution, better guidelines, better laws will bring about better Constitution society? Constitution must change time to time, sir. సో లెఫ్ట్ సైడ్ అచీవ్ చేయగలమా అండి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తే? లెఫ్ట్ సైడ్ ఏదైతే లేదండి. Change వరల్డ్ ఉందో చేయొచ్చు, నా sir. Change నా చేయొచ్చు. ఒపి- నా ఒపీనియన్ చేంజ్ చేయలేం సార్. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ చూస్తే అందులో అన్నీ ఉన్నాయి యాక్చువల్ గా, బట్ ఏది ఫాలో అవ్వం వెరీ నైస్. అని నా ఒపీనియన్ యాక్చువల్ గా. Yeah, రూల్స్ అనేవి మన ఇండివిజువల్ గా మనం ఫ్రేమ్ చేసుకుని మన ఎథిక్స్ ని మన వాల్యూస్ ని ఇండివిజువల్ గా రావాలనేది నా ఒపీనియన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శంభు ప్రసాద్ గారు చెప్పిన దానికి చాలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్ లైట్ రెడ్ ఉన్నప్పుడు ఆగాలి అనేది రూల్, లా. ఓకే, అది వైలేట్ చేస్తే ఫైన్ కూడా పడుతుంది. ఓకే, వెరీ సింపుల్ రూల్, వెరీ ఈజీ టు ఫాలో. ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. అందుకే 3 కలర్లు పెట్టారు, రెడ్ ఉన్నప్పుడు ఆగాలి, గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళాలి అని. అయినా సరే ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇప్పుడు ఈ మధ్య ఫైన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం పెరుగుండి ఉండొచ్చు ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య. బట్ జనరలీ స్పీకింగ్ మెనీ పీపుల్ యూస్ టు ఇగ్నోర్ దోస్ రూల్స్ అండ్ లాస్. ఆర్ లేన్ లో ఉండండి, పక్కన వాళ్ళకి వెళ్ళి గుద్దకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా ఒక లేన్ డిసిప్లిన్ ఫాలో అండి అని రూల్స్ ఉంటాయి. లెఫ్ట్ టర్న్ ఈ రూల్స్ ఉంటాయి, ఫ్రీ లెఫ్ట్ టర్న్ కి బ్లాక్ చేయొద్దని, దానికి దీనికి. సో చాలా రూల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్. అందరం ఫాలో అవుతున్నామా? ఫాలో అవుతున్నామా అండి? ప్లీజ్ చాట్ విండోలో అయినా ఆన్సర్ ఇవ్వండి, లేదా అన్మ్యూట్ అయినా చేసి చెప్పండి. ఫాలో No, no. అవ్వట్లేదు. యా, సో చాలా మంది మెజారిటీ ఉన్న మంచి రూల్స్ ని కూడా ఫాలో అవ్వట్లేదు. సో కొత్త రూల్స్ తీసుకొస్తే ఇంకొంచెం కాంప్లికేషన్, ఇంకొంచెం మానిటరింగ్, ఇంకొన్ని పోలీసులు, ఇంకొంచెం కోర్ట్స్, ఇవన్నీ పెరగడం తప్ప మనిషి జీవితం ఎలా మారుతుంది ఎక్కువ లాస్ అండ్ రూల్స్ వస్తే? మేబీ కొంచెం ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో దానికి ఇంకొంచెం హెల్ప్ అవ్వచ్చు. డెఫినెట్ గా హెల్ప్ అవ్వదని చెప్పట్లేదు, బట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాదు జస్ట్ బై చేంజింగ్ లాస్ అండ్ రూల్స్, రైట్. సో అది కూడా క్వశ్చన్ మార్కే. సో మీ ముందు ఉంచే ప్రపోజల్, ఇప్పుడు ఒక ప్రపోజల్ రూపంలో మీ ముందు ఒక ఫస్ట్ ప్రపోజల్ ఆఫ్ దిస్ వర్క్ షాప్ ప్రెజెంట్ చేస్తున్నాను. సో అదేంటి అప్పుడు- అంటే చెప్పండి. సార్ అప్పుడు మనిషి చేంజ్ అయితే, రూల్స్ చేంజ్ అయితే మనిషి ప్రిపేర్ అయ్యి బయటకు వెళ్తాడు సార్. అప్పుడు అలాగే ఉండడానికి పని చేస్తాడు సార్. యా అంటే అది భయంతో, అంటే ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉంది నాకు, నేను ఇది ఫాలో అవ్వకపోతే అమ్మో నాకు ఏదో జరుగుతుంది అని భయంతో ఫాలో అవుతున్నారని అంటున్నారు. బట్ అదే ఈ భయంతోనే ఈ సమాజాన్ని అచీవ్ చేయొచ్చా? ఇటువంటి ఒక హార్మోనియస్ సమాజాన్ని భయంతో ఎన్ష్యూర్ చేయొచ్చా, లేకపోతే ఇంకేదైనా మోర్ ఎఫెక్టివ్ థింగ్ కావాలా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మీ ముందు ఉంచబోయే ప్రపోజల్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రపోజల్ ఓకే. సో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ఇఫ్ వీ వాంట్ టు గో టువర్డ్స్ వాట్ వీ విష్ టు బీ అనే ఒక సమాజం వైపు వెళ్ళాలి అంటే మనకి కావాల్సింది
రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఇది కావాల్సింది అనేది మేము ముందుంచుతున్న ప్రపోజల్ అండి. అంటే ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వాలంటే, వాట్ వి ఆర్ నుంచి వాట్ వి విష్ టు బీకి షిఫ్ట్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్. అంటే ప్రతి మనిషి ఒక రైట్ అండర్స్టాండింగ్ తో లీడ్ చేయాలి. ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? విల్ కమ్ టు దట్. ఓకే, లెట్స్ అజ్యూమ్ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే ఎక్కడున్నా సరే దాని గురించి ప్రాపర్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుని దానికి తగ్గట్టుగా లైఫ్ ని లీడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో నేను ఎలా ఉండాలి అనేది తెలుసుకుని సమాజంలో మన మన ఫుల్ఫిల్మెంట్ చేయడం. ఒక ఫ్యామిలీలో ఒక పేరెంట్ గా నేను ఎలా ఉండాలి అనేది అర్థం చేసుకుని పేరెంట్ గా నా రోల్ ఫుల్ఫిల్ చేయడం. ఆర్ ఒక వైఫ్ గా కానీ ఒక హస్బెండ్ గా కానీ నా రోల్ ఏంటి అనేది అర్థం చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేయడం. ఆర్ నా బాడీ నా శరీరం పట్ల నా రోల్ ఏంటి అనేది అర్థం చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేయడం. సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుందో టువర్డ్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్, ఆ రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ప్రతి మనిషిలో వస్తుందో ఆ మనిషి మీరు అన్నట్టే ఏదైతే అవేర్నెస్ అన్నారో రైట్ అవేర్నెస్ తోటి లైఫ్ లీడ్ చేస్తూ, ఓకే ఇదేదో చేంజ్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నారు, మీరు అందరు చెప్పినవి కూడా వ్యాలిడ్ పాయింట్సే. కానీ ఇవన్నీ అచీవ్ చేయాలంటే అంటే ఒక అవేర్నెస్ కావాలి మనిషిలో, రైట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి రిలేషన్షిప్ లో, ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి, జస్ట్ గుడ్డిగా ఫాలో అవ్వడం కాకుండా, అండ్ ఇండివిజువల్స్ మారాలి అనేది అయితే చెప్పారో ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకి డెవలప్ అవుతుందో ఒక అవేర్నెస్ తో లైఫ్ ని లీడ్ చేస్తాం. ఓకే, ఆ అవేర్నెస్ తో లైఫ్ లీడ్ చేస్తూ ఫస్ట్ మనం విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ ఒక హార్మనీని అచీవ్ చేస్తాం. అంటే ఒక కంఫర్ట్ ని అచీవ్ చేస్తాం. ఇప్పుడు మనలో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డిస్టర్బెన్స్ నే మనం రిఫ్లెక్ట్ చేస్తూ వెళ్తాం. నేను ఒక డిస్టర్బెన్స్ తో బయటకు వెళ్ళాను పొద్దున్నే, ఎవరో వచ్చాడు నాకు ఎదురు వచ్చాడు, ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతున్నాను, ఐ షో మై డిస్టర్బెన్స్ ఆన్ దట్ పర్సన్, రైట్? సో ఎక్కడికి వెళ్ళినా సరే అది నేను పొద్దున్నే పిల్లలతో ఇంటరాక్షన్ అవుతున్నాను, ఐ షో మై డిస్టర్బెన్స్ ఆన్ మై కిడ్స్. ఆర్ ఆఫీస్కి వెళ్ళాను, నాలో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అది కనిపిస్తుంది, అన్ని ఇంటరాక్షన్స్ లో కనిపిస్తుంది. సో అట్లా ఏంటంటే ఫస్ట్ మనిషి లోపల ఎప్పుడైతే కంఫర్ట్ వస్తుందో ఆర్ కాన్ఫిడెన్స్ వస్తుందో పీస్ వస్తుందో అది వేరియస్ డైమెన్షన్స్ మనం ఎక్కడెక్కడ ఇంటరాక్ట్ అవుతున్నామో అవన్నీ డైమెన్షన్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ అండ్ కంఫర్ట్ విత్ ఇన్ డెవలప్ చేసుకుంటామో దెన్ న్యాచురల్లీ అవర్ రిలేషన్షిప్స్ విల్ స్టార్ట్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్, more harmonious, less conflicts, less fights, right? And our society around us will be more, welcoming to each other, fulfilling to each other. So, the right understanding becomes the key thing that నాకు ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి రైట్ అండర్స్టాండింగ్ లేదు. సో ఎప్పుడైతే రిలేషన్షిప్ గురించి రైట్ అండర్స్టాండింగ్ లేదో దెన్ న్యాచురల్లీ ఐ డోంట్ నో హౌ టు ఫుల్ఫిల్ మై రిలేషన్షిప్స్ ప్రాపర్లీ, రైట్? సో అట్లా ఏంటంటే నాకు రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, రైట్ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసేసుకుంటున్నాను. రైట్ అండర్స్టాండింగ్ అసలు మ్యారేజ్ అంటే ఏంటి అనే అండర్స్టాండింగ్ లేకుండానే గెటింగ్ ఇన్ టు మ్యారేజ్, న్యాచురల్లీ ఏమవుతాయి, ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద మ్యారేజ్. రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ పేరెంట్, నేను ఒక పేరెంట్ గా నా రోల్ ఏంటి అనేది అర్థం చేసుకోకుండా పేరెంట్ అయిపోతున్నాను. దెన్ న్యాచురల్లీ పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి హాఫ్ బేక్డ్, అంటే సగం సగం తెలిసి తెలియని ఏదో దాంతో కానిచ్చేస్తాం, రైట్? అలానే నాకు ఒక బాడీ ఉంది, వెరీ సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్, నేనే రెస్పాన్సిబిలిటీ అది. ఓకే నేను చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ పట్టించుకుంటారు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నా బాడీ నాదే రెస్పాన్సిబిలిటీ, రైట్? కానీ నాకు ఆ బాడీని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, అది ఎలా పనిచేస్తుందో తెలియదు, దాన్ని ప్రాపర్ గా హెల్దీగా ఉంచుకుని కంటిన్యూ చేయాలంటే ఎలా అనేది తెలియదు. ఏమవుతుంది అప్పుడు? న్యాచురలీ వి మిస్యూజ్, వి డోంట్ ట్రీట్ అవర్ బాడీ ప్రాపర్లీ. దానివల్ల డెఫినెట్లీ ఇష్యూస్ వస్తాయి. సేమ్ అలానే సమాజం అంటే ఏంటి, సమాజం ఎలా ఉంది, నేను ఎలా ఉండాలి సమాజంలో, దీని గురించి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. న్యాచురల్లీ రకరకాల ఎజంప్షన్స్ ఉంటాయి, అరే ఫైట్ నడుస్తుంది నువ్వు ఫైట్ చేయాలి,
నువ్వు ఫైట్ చేయకపోతే అయిపోయింది నీ పని. ఇట్లాంటి రకరకాల అజంప్షన్స్ మనం అక్యుములేట్ చేసుకుంటాము. దాంతో సమాజంలో దిగుతాము. దిగి we start living or performing in that society. Naturally, ఇలాంటి assumptions ఎప్పుడైతే దిగితే it will obviously lead to lot of exploitation. అంటే ఇంకా పక్కనోడి దగ్గర నుంచి నేను ఎక్కువ లాగేసుకోవాలి, నా దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే అలా పెట్టుకుంటేనే ఎక్కువ పవర్, ఎక్కువ రెస్పెక్ట్ అనే assumption తో మనం లీడ్ చేస్తే లైఫ్ రైట్ అండర్స్టాండింగ్ లేకుండా ఇట్ విల్ లీడ్ టు ఆబ్వియస్లీ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ అదర్స్. సేమ్ థింగ్ విత్ నేచర్. నేచర్ అనేదే అసలు మనకు అసలు చాలా వరకు చాలా మందికి సెన్సిటివిటీ ఉండదు. ఏదో గ్రీనరీ ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగుందిరా అనుకుంటాం తప్ప అసలు నేచర్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాము, మన లైఫ్ నేచర్ నుంచి వచ్చే రిసోర్సెస్ మీద ఎంత డిపెండెంట్ అయి ఉంది, ఇవన్నిటికీ ఒక సెన్సిటివిటీ లేనప్పుడు, ఆర్ నేచర్ ఎలా పనిచేస్తుందో కూడా సెన్సిటివిటీ లేనప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ అంటున్నాం. ఒకప్పుడు కట్టెలు పోయి వాడేవాళ్ళము, ఓకే, స్మోక్ వచ్చేది, దాన్ని ఎప్పుడు పొల్యూషన్ అనలేదు కదా. ఇప్పుడు మనకు వెహికల్స్ లోంచి వచ్చేదే పొల్యూషన్ అంటున్నాం. ఎందుకని? బికాస్ దాన్ని అది అర్థం అవ్వాలంటే దాని నేచర్ అర్థం అవ్వాలి. సో నేచర్ లో పొల్యూషన్ ఇదైతే స్మోక్ లాంటి అవుట్కమ్స్ ఉన్నాయో వాటిని అబ్జార్బ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. కానీ మనం ఎప్పుడైతే నేచర్ అబ్జార్బ్ చేసే స్పీడ్ కన్నా ఇంకా చాలా ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ స్మోక్ ని, అప్పుడు నేచర్ అబ్జార్బ్ చేసుకోలేదు. దెన్ ఇట్ విల్ లీడ్ టు అదర్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, స్మాగ్ అని, ఫాగ్ అని, యూనో కెమికల్స్ అని, కెమికల్ రెయిన్స్ అని, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేచర్ ని మనం, దానికి ఒక సైకిల్ ఉంది, దానికి ఒక బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ప్రకారం మనం ఆ బ్యాలెన్స్ లో ఒక పార్ట్ గా జాయిన్ అయితే ఇట్ విల్ బి హార్మోనియస్. అదర్వైజ్ ఇట్ విల్ లీడ్ టు కేయాస్, ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ నేచర్, అండ్ దెన్ దాని కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేస్తాం ఆర్ మన నెక్స్ట్ జనరేషన్స్ ఫేస్ చేస్తాయి అన్న ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల నేచర్ని ఎక్స్ప్లోయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఎలాగో మనకి ఇది కూడా ఉంది కదా, ద అక్యుములేట్ మోర్ టు బి మోర్ సెక్యూర్ అండ్ గెట్ మోర్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంది కదా. సో దానివల్ల ఇంకా నేచర్ దొరికింది బక్రా, కానీ ఇంకా ఎన్ని రిసోర్సెస్ కావాల్సి నేచర్ నుంచి అంత తీసుకుని ట్రై టు బిల్డ్ మోర్ అండ్ మోర్ పవర్ అనే దానిలో పనులు పడున్నాం. సో అట్లా ఏంటంటే వేరియస్ థింగ్స్ విచ్ వీఆర్ లివింగ్ విత్, డే టు డే ఇంటరాక్టింగ్, ఇదేదో ఎక్కడో లేదు, డే టు డే లైఫ్ ఆఫ్ అవర్స్. హౌ ఐఎమ్ రిలేటెడ్ టు మై సెల్ఫ్, నా లైఫ్ ఏంటి, నేను ఏం చేయాలి నా లైఫ్ లో, నేను ఏం చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీగా ఉంటాను అనేది ఫస్ట్ అండర్స్టాండింగ్. దెన్ సెకండ్ థింగ్, నాకు బాడీ ఉంది, నేను దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి సో దట్ ఐ కెన్ లీడ్ ఎ మోర్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్, ఈ అండర్స్టాండింగ్. దెన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ లో నాకు ఏం కావాలి, నేను ఏముంటే నాతో జనాలు కంఫర్టబుల్ గా ఉండగలుగుతారు, దాని గురించి అండర్స్టాండింగ్, రైట్. దెన్ నేను ఒక సమాజంలో ఉన్నాను, ఆ సమాజంలో నేను ఎలా ఉండాలి, ఆర్ సమాజం నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేనేం వాల్యూ యాడ్ చేయగలుగుతాను సమాజానికి అనే అండర్స్టాండింగ్. దెన్ నేచర్ ఉంది, నేచర్ లో నేను ఎలా ఉండాలి, హౌ షుడ్ ఐ బి ఎ పార్ట్ ఆఫ్ నేచర్, హౌ మచ్ కెన్ ఐ టేక్, హౌ మచ్ కెన్ ఐ గివ్ అనే అండర్స్టాండింగ్. సో ఈ అన్ని అండర్స్టాండింగ్స్ ని కలిపితే రైట్ అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ప్రాపర్ గా మనకు అర్థమవుతాయో, మనకంటే ఒక్కరికే కాదు, ఆల్ ఆఫ్ అస్ యాజ్ సొసైటీ మనం అందరం రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుంటాము, అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసిన సమాజం ఈజ్ ఏ పాసిబిలిటీ టు అచీవ్, రైట్. ఎప్పుడైతే అది లేదో, ఎప్పుడైతే మన దగ్గర అండర్స్టాండింగ్ లేదో, ఇట్ విల్ లీడ్ టు హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇష్యూస్. అది డిఫరెంట్ ఫార్మ్స్ లో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నాకు ఒక రిలేషన్షిప్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా ఒక ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేయాలనే అండర్స్టాండింగ్ లేదు, ఇట్ విల్ లీడ్ టు లాట్స్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మూవ్మెంట్స్, ఉమెన్ రైట్స్ మూవ్మెంట్ అని, ఈక్వాలిటీ మూవ్మెంట్ అని, అవన్నీ వస్తున్నాయి బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, రైట్. డౌరీ అని, ఎక్స్ప్లాయిటేషన్ అని, వాళ్ళందరూ, అదంతా ఎందుకు వస్తుంది? బికాస్ రిలేషన్షిప్ గురించి అర్థం అవ్వలేదు కాబట్టి, అండర్స్టాండింగ్ లేదు. నాకెందుకు డిస్సాటిస్ఫాక్షన్, నాకు ఎందుకు అన్రెస్ట్, ఎందుకు సెల్ఫిష్నెస్, ఎందుకు ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? బికాస్ నాకు లోపల నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేనేంటి, నాకు ఏమొస్తే నేను హ్యాపీగా ఉంటాను అనే క్లారిటీ లేకపోవడం వల్ల ఏదో ట్రై చేస్తూ ఉంటాం రకరకాల థింగ్స్ సో దట్ టు అచీవ్ దట్ హ్యాపీనెస్, రైట్. సేమ్ థింగ్, సమాజంలో ఏం చేయాలో తెలీదు, సో అలా అని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం. సో మేక్ యూజ్ ఆఫ్ ద పీపుల్ సో దట్ యూ కెన్ ఎర్న్ మోర్ అండ్ మోర్ అండ్ బికమ్ మోర్ అండ్ మోర్ హ్యాపీ. సో ప్రపోజల్ నెంబర్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపోజల్, ప్లీజ్ అందరు నోట్ చేసుకోండి, రాసుకోండి, దాట్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ రిక్వైర్డ్ టు అచీవ్ happiness
to achieve equality in, or justice in relationships, to achieve harmony in society, harmony in nature. ఇవంతా అచీవ్ చేయాలంటే ప్రపోజల్ నెంబర్ 1 ఇన్ జీవన్ విద్య వర్క్షాప్ ఏంటి అంటే ప్రతి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీరు మీరు చెప్పింది కరెక్టే గానండి, బట్ ఫండమెంటల్ గా ఇక్కడ ఏంటంటే లైఫ్ ఈజ్ షార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ సీ దట్, బట్ దిస్ సీమ్స్ టు బి a lot of effort, and not only having understanding, you have to go to the gym and follow all these things, health care. With respect to only body, there is a lot of work. Then if you follow all these things, it's a lot of effort. That is my concern. Nobody is, when I say these things to the people, నీ ఎవడు చేస్తాడు లేరా, ఉండేది కాసేపు ఎలాగోలా బతికేద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు సార్. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్, నాట్ అన్ ఎఫర్ట్ అనేది ఇట్స్ బోత్ వేస్ పాసిబుల్ అండి. సో అది అర్థమైంది అనుకోండి, ఇట్ విల్ బి ఎఫర్ట్లెస్. ఎందుకంటే ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్. ప్రాపర్గా అర్థమైంది అనుకోండి రిలేషన్షిప్ అనేది, రెస్పెక్ట్ ఎలా వస్తుంది, అండ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, నాకు ఎదుటి మనిషికి రిలేషన్షిప్ ఏంటి, నాకు రెస్పెక్ట్ ఎలా వస్తుంది అనేది అర్థమైంది అనుకోండి, అప్పుడు ఈ డ్రామా అంతా చేయక్కర్లేదు నాకు రెస్పెక్ట్ రావడానికి, ఆర్ నేను ఇంకొక మనిషిని రెస్పెక్ట్ చేయడానికి. ఇది ఏదైతే ఉందో, పెద్ద కార్ అయితేనే పెద్ద రెస్పెక్ట్, పెద్ద బిల్డింగ్ అయితేనే పెద్ద రెస్పెక్ట్, పెద్ద పోస్ట్ అయితేనే పెద్ద రెస్పెక్ట్, ఆర్ పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ అయితేనే పెద్ద రెస్పెక్ట్ అనే ఏదైతే అది బ్రేక్ అవుతుందో, అప్పుడు ఇట్ బికమ్స్ లెస్ ఎఫర్ట్. బికాస్ ఇంత ఎఫర్ట్ దేనికి పెడుతున్నాము? ఫర్ మోర్ రెస్పెక్ట్. వెన్ వి రియలైజ్ దాట్ ఇదంతా చేస్తే రాదు బాబు రెస్పెక్ట్ అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఇట్ బికమ్స్ ఎఫర్ట్లెస్. జస్ట్ బీయింగ్ ట్రూ టు అవర్ సెల్వ్స్, authentic, and having the right feeling towards others, that itself brings so much peace in the relationship. అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మ్యూచువల్ రెస్పెక్ట్ బికమ్స్ సో ఎఫర్ట్లెస్, రైట్? సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎఫర్ట్ ఉంది? ఎందుకంటే మన దగ్గర రైట్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఇంత ఎఫర్ట్ అవుతుంది. ప్రతిదీ స్ట్రగులే. వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండడము స్ట్రగులే. కిడ్స్ కి ఏదైనా నేర్పించాలన్నా స్ట్రగుల్. ఎందుకు ఇంత స్ట్రగుల్ ఉంది? బికాస్ మన దగ్గర రైట్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఇంత స్ట్రగుల్ ఉంది. రైట్ అండర్స్టాండింగ్ వస్తే, అంటే ఫస్ట్ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవ్వడం ఈజ్ నాట్ ఇట్స్, ఐ వుడ్ సే ఎస్, దర్ ఈస్ ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, బట్ ఇట్ బికమ్స్ సో ఎఫర్ట్లెస్ వన్స్ వి అచీవ్ దిస్ రైట్ అండర్స్టాండింగ్ అనేది కూడా మనం గుర్తించాల్సిన విషయం. బట్ మీరు చూద్దాం, మనం లైక్ యాజ్ వి గో త్రూ, మనకి సడన్లీ ఇప్పుడు ప్రాస్పెరిటీ అంటే నాకు ఎంత మనీ కావాలి అనేది క్లారిటీ లేదనుకోండి, మనం లైఫ్ లాంగ్ ఎఫర్ట్ పెట్టి మనీ ఎర్న్ చేసినా ఇంకా దారిద్ర్యంలోనే ఉన్న ఫీలింగ్ లోనే ఉంటాం. ఇంకా అరే 1 crore సరిపోవట్లేదు, 10 crores, 10 కూడా సరిపోవట్లేదు, 20కి వెళ్ళాలి అనే ఏదైతే మనం కంటిన్యూస్ డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నామో, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, సడన్లీ ఇట్ బికమ్స్ సో ఎఫర్ట్లెస్. అరే నా దగ్గర ఇంత ఉంది ఆల్రెడీ, నాకు ఎంత అవసరమో ఈ మనీ ఏదైతే చేయగలుగుతుందో నా లైఫ్ లో, ఐ హ్యావ్ మచ్ మోర్ దాన్ దట్ అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, సడన్లీ ఇట్ బికమ్స్ సో రిలీవింగ్ అండ్ లెస్ ఎఫర్ట్ కదా. వెదర్ వీ కెన్ అచీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ ఫీలింగ్, ఆ ప్రాస్పెరిటీ ఫీలింగ్, నా దగ్గర ఉంది, నాకు కావాల్సినంత అనేది, అది రియలైజ్ అవుతామా లేదా అనేది, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద జర్నీ టు అచీవ్ దట్. మేబీ దేర్ ఇస్ ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. కానీ ఒకవేళ ఇఫ్ యూ రియలీ అచీవ్ దట్ స్పేస్, దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ ఎఫర్ట్, అంటే డెఫినెట్లీ లెస్ ఎఫర్ట్ కదా. అరే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉంది. ఇన్ఫాక్ట్ వీ స్టార్ట్ షేరింగ్. ఎవరైతే రియల్లీ నీడీ ఉన్నారో, వీ స్టార్ట్ షేరింగ్ విత్ దెమ్ ఇఫ్ వీ అచీవ్ దట్ స్టేట్, రైట్? సో ఆ విధంగా ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే. ఏంటంటే టు అండర్స్టాండ్ ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం ఎఫర్ట్ అవసరము. అది ప్రాక్టీస్ చేయడానికి కొంచెం డిసిప్లిన్ అవసరము. బికాస్ ఇందాక అన్నారు కదా చాలా మంది, లైక్ అటెండ్ అవుతున్నాం బాగుంది, తర్వాత వర్క్షాప్ అయిన తర్వాత ఎట్లయితే మనకు కమిట్మెంట్ లేకుండా బ్యాక్ టు రెగ్యులర్ గ్రూవ్ ఆఫ్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం అని అన్నారు కదా. దట్స్ ఎ వెరీ రియల్ ప్రాబ్లం. సో అవేర్నెస్ ని మెయింటైన్ చేసుకుంటూ అచీవ్ చేయగలిగితే రైట్ అండర్స్టాండింగ్, ఆఫ్టర్ దట్ లైఫ్ బికమ్స్ సో ఎఫర్ట్లెస్. ఎవరిని ఇంప్రెస్ చేసే పనిలో లేము, ఆర్ సరిపడా రిసోర్సెస్ ఏంటో తెలుసు, క్లారిటీ ఉంది, అవి అచీవ్ చేసుకోవడము,
మంచిగా వాల్యూ యాడ్ చేయడం సమాజానికి, ప్రకృతిని నుంచి ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండడం. సో ఇవన్నీ చేసుకుంటూ లైఫ్ బికమ్స్ హార్మోనియస్. రైట్? ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఎనీబడీ ఎల్స్? ది యూజువల్ సస్పెక్ట్స్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళ గొంతు వినాలని ఉంది. సార్ చైతన్య గారు చెప్పండి. ఇప్పుడు మనము ఎంత హార్మోన్ గా ఉన్నామన్నా మనకి ఎదుటి వ్యక్తి మనకు ఫైట్ చేయడానికి అన్ని విషయాల్లో ఫైట్ చేయడానికి వస్తారు. అప్పుడు మనం హార్మోన్ ఉంటే మనం సరిపోదు కదా, మనం ఫైట్ ఇవ్వాలి కదా. అది నాకు యా యా మంచి క్వశ్చనే. చూద్దాం. ఫైట్ ఇవ్వాలా లేకపోతే ఫైట్ ఇవ్వక్కర్లేదా అనేది మనం రిలేషన్షిప్స్ ని బాగా అర్థం చేసుకుందాము. ఒక 2-3 డేస్ పడుతుంది రిలేషన్షిప్ టాపిక్ రావడానికి. డే 3, 4, 5 దాకా 5th డే వరకు రిలేషన్షిప్స్ డీటెయిల్లోకి వెళ్తాం. అసలు ఏంటి రిలేషన్షిప్ ఏంటి, అవతల వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన దాన్ని బట్టే నా హ్యాపీనెస్ ఉంటుందా, లేదా వాళ్ళు ఎలా వాళ్ళ బిహేవియర్ సంబంధం లేకుండా నేను ఏమన్నా ఒక స్టేట్ ని అచీవ్ చేయగలుగుతానా, వాళ్ళ చేతిలో నా రిమోట్ ఉందా, లేకపోతే నా రిమోట్ నా చేతిలో ఉందా, ఉండే ఛాన్స్ ఉందా, పోనీ అట్లీస్ట్ అవకాశమైనా ఉందా, అట్లీస్ట్ నా రిమోట్ కంట్రోల్ నా చేతిలోకి వచ్చే ఛాన్స్ ఉందా అనేది చూద్దాం మనం. ఓకే, సో అప్పుడు మనకి కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు ఎదుటి మనిషి నాతో ఫైట్ చేస్తున్నాడు, నేను ఏం చేయాలి, ఫైట్ బ్యాక్ చేయాలా లేకపోతే ఏమన్నా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలా ఏంటి అనేది చూద్దాం. రిలేషన్షిప్స్ అర్థం చేసుకున్నప్పుడు విల్ కమ్ ఇంటూ మోర్ డీటెయిల్ అన్నట్టు. బట్ గుడ్ క్వశ్చన్. సో రాయండి ప్లీజ్ క్వశ్చన్. ఆన్సర్ అవ్వకపోతే కనుక రిలేషన్షిప్స్ టాపిక్ కవర్ అయ్యాక మళ్ళీ ప్లీజ్ అడగండి. ఇంకెవరైనా? What is the most important thing to have this right understanding? అంటే ఒక పర్సన్ లో ఏం క్వాలిటీ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, ఏ క్వాలిటీ ఉంటే రైట్ అండర్స్టాండింగ్ అనేది వీ కెన్ డూ బెటర్. వెల్కమ్ అండి. ఇప్పుడు మనం సో రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ బేసికలీ అబౌట్ నేను ఎక్కడున్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అంటే ఇంట్లో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే, సమాజంలో ఎక్కడైనా సొసైటీలో ఉన్నా, ప్రకృతిలో ఉన్నా, నాలో ఎక్కడ లేకుండా నాలో నేను జస్ట్ అలా కూర్చుని నాలో నేను ఉన్నా సరే, ఆ స్టేట్ గురించి, ఆ పరిస్థితి గురించి నాకు ప్రాపర్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలి అనేది అవసరం అని చెప్తున్నాము. సో ఇది డెవలప్ చేసుకోవడానికి ఏం కావాలి అనేది ఫస్ట్ పాయింట్ కదా. సో దానికి మనం కావాల్సింది ఫస్ట్ మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిటీ ఈజ్ అటెన్షన్. రైట్? ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆర్ ఒక డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను, ఆర్టిస్ట్ అవుతున్నా. ఫస్ట్ ఎట్లా గీస్తాము? ఫస్ట్ జస్ట్ బేసిక్ లైన్స్ గీస్తాము, రఫ్ గా గీస్తాము, అన్ని కర్వ్స్ స్ట్రైట్ గా ఉండవు, స్ట్రైట్ లైన్స్ రావు, కర్వ్ స్ట్రోక్స్ కాన్ఫిడెంట్ గా రావు, అట్లా గీస్తాం. ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం ఇంకా మోర్ అండ్ మోర్. అంటే ఏంటి, నేను నా ఆర్ట్ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ పే చేస్తున్నాను. అటెన్షన్ పే చేసే కొద్ది ఏమవుతుంది, ఐ నో మోర్ న్యూఆన్సెస్. ఓ ఇలా గీయాలి, ఇలా గీస్తే ఇంకా బాగా వస్తుంది బొమ్మ, ఆర్ ఇలా గీస్తే బాగా రాదు అనే డీటెయిల్లోకి వెళ్తాం. ఇంకా అటెన్షన్ ఎక్కువ పే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఐ స్టార్ట్ బికమింగ్ ఎ మోర్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. అంటే ఇలా కంపోజ్ చేయాలి బొమ్మని, ఇది ఇంత చిన్నగా ఉండాలి, ఇది ఇంత పెద్దగా ఉండాలి, అప్పుడు 3D లుక్ వస్తుంది. అలాంటి డీటెయిల్స్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్, ఆర్ ఇలాంటి ఆర్ట్ వర్క్ ఉంది, ఇందులో నా థాట్ ని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా అందులో థాట్ ని రిప్రజెంట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఇంకా అటెన్షన్ పే చేసాం అనుకోండి, వి స్టార్ట్ బికమింగ్ టు ఎ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఇంట్రికేట్ ఆర్టిస్ట్. సో వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ బేసిక్ లైన్స్ డ్రా చేయడం మొదలుపెట్టి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వడానికి పాత్ జర్నీలో ఏంటి, వాట్స్ ద డిఫరెన్స్? వి స్టార్ట్ పేయింగ్ మోర్ అండ్ మోర్ అటెన్షన్ టు దాట్ ఆస్పెక్ట్. సో రైట్ అండర్స్టాండింగ్ నేను డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేస్తే, అండ్ ఆ ఎఫర్ట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే, దట్స్ ద ఓన్లీ వే టు
develop understanding. If I utilize all my time and attention into something else in our day-to-day life, నా టైం అండ్ ఎఫర్ట్ అంతా ఇందులో కాకుండా ఇంకా వేరే పనుల్లో ఎందులోనైనా పెడితే వాటి గురించి మనకి ఎక్కువ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. కానీ రైట్ అండర్స్టాండింగ్ ఏమన్నాము? 5 డైమెన్షన్స్ ఉన్నాయి. అబౌట్ మై సెల్ఫ్, about my body, about my relationships, about society, about nature or existence. ఇది స్కోప్. రైట్ అండర్స్టాండింగ్ దేని గురించి డెవలప్ చేసుకోవాలి అన్నదానికి ఇది స్కోప్ అండి. ఓకే, ఇంతకు మించి ఏమైనా ఉందా రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడానికి? ఈ 5 విషయాలు కాకుండా ఇంతకు మించి ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి? ఇంక మన లైఫ్ అంటే మనం ఎక్కడెక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నాము? స్పిరిచువాలిటీ ఏంటండి? స్పిరిచువాలిటీ బియాండ్ లైఫ్, బియాండ్ మెటీరియలిజం. అదే అబౌట్ మై సెల్ఫ్. సో నేనేంటి అనేది అర్థం చేసుకోవడమే కదా స్పిరిచువాలిటీ అంటే. ఓకే, రైట్, ఐఎమ్ డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. వాట్ am I, వేర్ am I కమింగ్ ఫ్రమ్, వాట్ ఈస్ మై గోల్ ఆర్ వేరే దాన్ని అచీవ్ చేయడం ఎట్లాగా, ఇవన్నీ తెలుసుకోవడమే రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. మై రిలేషన్షిప్ విత్ మై బాడీ. సో ఈ బాడీ ఏంటి, నాకు ఈ బాడీకి సంబంధం ఏంటి, నేను దీన్ని ఎలా నర్చర్ చేయాలి, దీని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నా నుంచి. దెన్ రిలేషన్షిప్స్. ఇందులో అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫైనల్ రిలేషన్షిప్స్ విత్ పేరెంట్స్, రిలేషన్షిప్ విత్ స్పౌస్, రిలేషన్షిప్ విత్ సిబ్లింగ్స్, రిలేషన్షిప్ విత్ కొలీగ్స్, ఇట్లా రకరకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం ఈజ్ ద థర్డ్ పాయింట్. Then I live as a part of society. So developing understanding about what is my role in society, what is expected of me, and ఏం చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, అవన్నీ అర్థం చేసుకోవడం రైట్ అండర్స్టాండింగ్ అబౌట్. దెన్ నేచర్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో దాని గురించి అర్థం చేసుకోవడం. ఇవన్నిటికీ మించి ఇంకేమైనా ఉందా? ఆన్సర్ ఇస్తారా చాట్ విండోలో? చాట్ విండోలో ఇస్తారండి ఆన్సర్. ఇవన్నిటికీ మించి ఇంకేమన్నా ఉందా? నోయింగ్ గాడ్. యా, అదే ఎగ్జిస్టెన్స్. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్స్ ని ఎగ్జిస్టెన్స్ అన్నాం. అంటే దట్ ఇంక్లూడ్స్ వెదర్ గాడ్ కానీ, స్పేస్ కానీ, ఇంకేదైనా సరే అన్నిటిని కలిపి అస్తిత్వం అన్న. రైట్. సో దీని రైట్ అండర్స్టాండింగ్ యొక్క స్కోప్ ఇది. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుని, ఓకే, సో వెన్ వీ డెవలప్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బై దిస్, ఎప్పుడైతే ఇది చేస్తామో దెన్ దట్స్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ దట్ వీ కెన్ అచీవ్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన సెల్ఫ్, ఐ మీన్ ఈచ్ వన్ ఆఫ్ అస్, నా హైయెస్ట్ ఫార్మ్ ఏంటి, నేను హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి నేను అచీవ్ చేయగలిగింది అంటే రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్, మై బాడీ, రిలేషన్షిప్స్, సొసైటీ. అంటే ఇంక నాలో నేను జీవిస్తాను అంటే నా ఆలోచనలు, నా కోరికలు, నా ఆస్వాదనలు, నా యూనో కన్ఫ్యూజన్స్, అవన్నిటి గురించి అంటే అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ అబౌట్ బాడీ, రిలేషన్షిప్స్. ఇవన్నిట్లోనే కదా మన లైఫ్. పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయేది, ఈవెన్ డ్యూరింగ్ ద స్లీప్, వేర్ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఈజ్ దీస్ 5 డైమెన్షన్స్. ఈ 5 డైమెన్షన్స్ ని అర్థం చేసుకుంటే ఇంకా అన్ని కవర్ అయిపోయినట్టే. దెన్ వీ నో విత్ క్లారిటీ. నాకు ఒక క్లారిటీ అంటూ వస్తుంది ఏంటంటే, ఓకే, దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, అండ్ హౌ ఐ షుడ్ లివ్ మై లైఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ డైమెన్షన్స్. నా లైఫ్ ఏంటి ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ డైమెన్షన్స్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో దాంతో లైఫ్ ని లీడ్ చేసినప్పుడు
ఇట్ లీడ్స్ టు సో మచ్ హార్మనీ. అంటే నాలో ఒక పీస్ అంటూ బిల్డ్ అవుతుంది, రైట్? I start building peace within myself. సో ఎప్పుడైతే నాలో రైట్ అండర్స్టాండింగ్ వస్తుందో నా గురించి నాకు, దట్స్ హౌ వి బికమ్ పీస్ఫుల్, దట్స్ హౌ వీఆర్ హ్యాపీ. నాలో అంటూ ఒక హ్యాపీనెస్ వస్తుంది, నాలో ఒక పీస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. నా శరీరం గురించి నేను ఎప్పుడైతే అర్థం చేసుకుంటానో, దట్స్ వెన్ ఐ కెన్ అచీవ్ హెల్త్ అండ్ రైట్ నర్చరింగ్ ఆఫ్ బాడీ. నా రిలేషన్షిప్స్ ఎప్పుడైతే అర్థమవుతాయో, దట్స్ వెన్ ఐ విల్ హ్యావ్ మ్యూచువల్ హ్యాపీనెస్ in relationships. I can bring comfort in relationships. సొసైటీ గురించి ఎప్పుడు అర్థమవుతుందో, దెన్ ఐ కెన్ యాడ్ వాల్యూ టు ద సొసైటీ. ఒక్క నిమిషం బాబు, 10 more 15 minutes. So we can add value to society, right? I can be a valuable part of society and help improve society into a more and బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దెన్ నేచర్ని ఎన్రిచ్ చేయొచ్చు, కో ఎగ్జిస్ట్ చేయొచ్చు, నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉంటే. రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేస్తాం, రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్రిచ్ చేస్తాం. సో అట్లా రైట్ అండర్స్టాండింగ్ బికమ్స్ ద కీ. సో హౌ టు డెవలప్ రైట్ అండర్స్టాండింగ్ అంటే, దిస్ హోల్ వర్క్ షాప్ ఈస్ అబౌట్ దాట్. దిస్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ వర్క్ షాప్. ఈ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ ప్రపోజల్స్ మీ ముందు ఉంచుతాం. ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది ఏంటి? మనము ఏదైతే హ్యాపీనెస్ అచీవ్ చేయాలి అంటే రైట్ అండర్స్టాండింగ్ కావాలి అనేది ఫస్ట్ ప్రపోజల్ కదా మేము ఉంచింది. అలా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ ని మనం డే బై డే అర్థం చేసుకుంటాం. ఫస్ట్ డే విల్ స్టార్ట్ విత్ మీ మై సెల్ఫ్ అండ్ మై బాడీ. టుమారో విల్ కమ్ ఇన్ టు దిస్ వన్. దెన్ థర్డ్ డే రోజు రిలేషన్షిప్స్ గురించి రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసే ఎఫర్ట్స్ పెడతాం. దెన్ సమాజం గురించి, దెన్ ప్రకృతి గురించి, అట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ ని వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ వర్క్ షాప్ ఇన్ ద నెక్స్ట్ 7-8 days. So this whole workshop is about achieving this right understanding so that we lead with happiness within us. And మనం ఎప్పుడైతే లోపల కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటామో, we'll also create harmony wherever we go. So how do we achieve right understanding అంటే this is the starting point. And the more attention we pay, నా గురించి నేను అర్థం చేసుకోవాలంటే నా మీద నేను అటెన్షన్ పే చేయాలి. నేను ఒక చోట పీస్ఫుల్ గా కూర్చుని నాలో వచ్చే ఆలోచనలు ఏంటి, నాలో కోరికలు ఏంటి, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి, వాటిని ఫిల్టర్ చేయాలి, ఇదంతా చేయాల్సి ఉంటుంది కదా. దెన్ వి డెవలప్ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. దెన్ రిలేషన్షిప్స్ గురించి అర్థం చేసుకోవాలంటే వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫీలింగ్స్. ట్రస్ట్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, ఎఫెక్షన్ ఏంటి, కేర్ ఏంటి, గైడెన్స్ ఏంటి, రెవరెన్స్ ఏంటి, గ్లోరీ ఏంటి, లవ్ ఏంటి, ఇవన్నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి రిలేషన్షిప్స్ అర్థం అవ్వాలంటే. సో అలానే సొసైటీలో ఏంటి, ఎడ్యుకేషన్ ఉంది, కామర్స్ ఉంది, జస్టిస్ సిస్టమ్స్ ఉన్నాయి, హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి అర్థం చేసుకుంటే దెన్ ఐ కెన్ డిసైడ్, ఐ కెన్ యాడ్ వాల్యూ టు దిస్ పర్టికులర్ డైమెన్షన్ టు సొసైటీ. I can ensure more justice in society, or I can ensure more health in the society, or I can ensure more better education in the society. So నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి అనేది విల్ గెట్ మోర్ క్లారిటీ యాజ్ వి అండర్స్టాండ్ మోర్ అబౌట్ సొసైటీ. దెన్ నేచర్ గురించి, అసలు నేచర్ ఎలా, నేచర్లో ఏంటి, ప్రాణవస్థ ఏంటి, పదార్థవస్థ ఏంటి, జడ మెటీరియల్ వరల్డ్ ఏంటి, ఇవన్నీ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, హ్యూమన్స్ ఏంటి ఈ మిగతా వరల్డ్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మన ఇంటరాక్షన్ లో ఏదైనా తేడా ఉందా, ఎందుకు ఉంది, ఆల్ దిస్ వీ విల్ ఎక్స్ప్లోర్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అబౌట్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో అట్లా ఏంటంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ స్టెప్పే ఈ వర్క్ షాప్. అండ్ వెన్ వీ స్టార్ట్ హ్యావింగ్ డెవలపింగ్ ద రైట్ అండర్స్టాండింగ్, అండ్ ఈ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ అయింది, అండ్ దెన్ వెన్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో వర్క్ షాప్ అయింది, నాకు రైట్ అండర్స్టాండింగ్ అర్థమైపోయింది,
నేను హ్యాపీ అయిపోతానంటే లేదు. దీన్ని యూజ్ చేయాలి కూడా కదా మన డే టు డే లైఫ్ లో. వెన్ ఐఎమ్ యాక్చువల్లీ లివింగ్ మై లైఫ్, ఇఫ్ ఐ లివ్ మై లైఫ్ ఎవ్రీ మూమెంట్ విత్ రైట్ అండర్స్టాండింగ్, అప్పుడు ఇట్ లీడ్స్ టు harmony. It starts spreading like anything. Oh, this guy, he's so harmonious. It's so comfortable to work with him, live with him, or with or her అనేది సెన్స్ వస్తుంది. అవంతా పక్కన వాళ్ళకి అనిపించేది. మనలోకి ఏంటి ఫస్ట్, నాలో నేను ఒక పీస్ అంటూ అచీవ్ చేసుకోవచ్చు, ఒక సాటిస్ఫాక్షన్ అచీవ్ చేసుకోవచ్చు, ఒక కంఫర్ట్ అచీవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ రైట్ అండర్స్టాండింగ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? Can I get clarity about myself with different philosophies? Yeah, అంటే మీ క్వశ్చన్ నాకు ఫుల్గా అర్థం కాలేదు. మీరు అన్మ్యూట్ చేసి మేబీ అడిగితే ఐ కెన్ ప్రాబ్లీ బెటర్ అండర్స్టాండ్. పని తాడికొండ గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. రైట్ అండర్స్టాండింగ్ సరే చెప్పండి. రైట్ అండర్స్టాండింగ్ అనేది మనకు రావాలంటే జనరల్గా ఏంటంటే వరల్డ్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత కొన్ని ఫిలాసఫీస్ వచ్చినాయి కదా, భగవద్గీత అని, Yeah. రైట్ బుద్ధిజం అని, రకరకాలుగా ఉన్నాయి కదండి. అవును. వాటిని మనం ఫాలో అయితే మనం రైట్ అండర్స్టాండింగ్ అచీవ్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్. Yeah, very, very important point and very good question. Actually, that leads to directly into the next topic. ఏంటంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేయడానికి మనకు కావాల్సిన ఒక థింగ్ ఏంటంటే, ఈ రైట్ అండర్స్టాండింగ్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద మైండ్ ఆఫ్ మై సెల్ఫ్, సెల్ఫ్. రైట్? రైట్ అండర్స్టాండింగ్ అనేది మైండ్ ఆఫ్ మై సెల్ఫ్ లో ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్. బుక్ లో ఉంది, ఆర్ ఇంకొక మనిషిలో ఉంది, ఆర్ ఇంకెవరిలోనో ఉంది అంటే అది నా లైఫ్ ని మార్చదు కదా. అంటే జనరల్ గా మై Right. సెల్ఫ్ లోనే ఉందండి, కాకపోతే ఇనీషియల్ గురువు కావాలి కదా. ఇప్పుడు మీ క్లాస్ Right. చేస్తున్నప్పుడే ఇప్పుడు మీరు మాకేదో ఇగ్నోరెన్స్ లో ఉండటం వల్లే కదా, మేము గురువు సపోర్ట్ కావాలి కదా. మై యా, సెల్ఫ్ వెరీ నైస్. యా, గుడ్ పాయింట్ మీరు చెప్పింది. అయితే స్క్రిప్చర్స్ కానీ, ఆర్ అదర్ పీపుల్ కానీ, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇవన్నీ మనకి ఇచ్చేది ఒక ఇన్పుట్. ఇటు చూడు అని ఒక డైరెక్షన్ ఇస్తారు, రైట్? అల్టిమేట్లీ చూడాల్సింది ఎవరు? మనం యాక్షన్ మనం సారీ చైతన్య గారు చెప్పండి. ఏం లేదు సార్, యాక్షన్ ముఖ్యం అని చెప్తున్నాను. యా, అసలు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కదా. యాక్షన్ కన్నా ముందు వచ్చేది అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఒక్కొక్కసారి తర్వాత ఇప్పుడు- యాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఓకే మీరు సార్, చెప్పే క్లాస్ మేము ఇన్పుట్ గా తీసుకొని రైట్, దాన్ని ఫాలో అవ్వాల్సింది నేనే కదా, మీరు చేయరు ఎగ్జాక్ట్లీ, కదా తర్వాత. ఎగ్జాక్ట్లీ. సో అది వేరియస్ ఫిలాసఫీస్ కానీ, వేరియస్ స్క్రిప్చర్స్ కానీ, వేరియస్ ఇన్పుట్స్ కానీ, మీడియా కానీ, ఇవన్నీ మనకి డిఫరెంట్. ఈ వర్క్ షాప్ కూడా, ఇంక్లూడింగ్ దిస్ హోల్ వర్క్ షాప్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు టెల్ సంథింగ్ టు అస్, వీళ్ళన్నీ ఇచ్చేది మనకి ఇన్పుట్ ని Yes. ప్రాసెస్ చేయాల్సింది ఫైనల్లీ నేను. సో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి? దానికి ఒక మెథడ్ ఉండాలి కదా. Yes. దాన్నే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నారు. త్రూ మెడిటేషన్ చేయొచ్చండి. చూద్దాం Meditation ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏంటో. ఈ ప్రపోజల్ మీ ముందు ఉంచుతాను. దాని తర్వాత okay. వీల్ కమ్ మెడిటేషనా, ఇది ఇంకేమన్నా లేదా అన్ని కలిపా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. యా. సో ఫణి గారు రేజ్ చేసిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ లైఫ్ గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి కదా. కొత్తగా ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అనేదే కదా మెయిన్ పాయింట్. దేర్ ఆర్ సో మెనీ ఫిలాసఫీస్. ఇవన్నిటిని వాడి నేను కనుక ప్రాపర్ గా రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుంటే నాకు ఈ పాటికి రైట్ అండర్స్టాండింగ్ వచ్చేసేది, రైట్? సో ఈ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఏ ఇన్పుట్ వచ్చినా ఇట్ ఈజ్ ఏ ప్రపోజల్. అది వర్క్ షాప్ ఇన్పుట్ అవనివ్వండి, బయట బుక్స్ లో అవనివ్వండి, ఇంకెవరైనా పర్సన్స్ అవనివ్వండి, టేక్ ఇట్ యాజ్ ఏ ప్రపోజల్. ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసే కెపాసిటీ ప్రతి మనిషిలోనూ ఉంది. ఈచ్ వన్ ఆఫ్ us హ్యావ్ ద కెపాసిటీ టు డూ ద సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. దీన్ని ఒక ప్రపోజల్ గా తీసుకోండి. ఓకే, దట్ మీన్స్ డూ నాట్ అస్యూమ్ ఇట్ టు బి
ట్రూ, ఇది సత్యం అని అజ్యూమ్ చేసుకోవద్దు, ఇది ఒక పాసిబిలిటీగానే తీసుకోవాలి. రైట్, దెన్ వెరిఫై ఇట్ ఆన్ యువర్ ఓన్ రైట్. అంటే మనం దీన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది ట్రూయేనా అనేది వ్యాలిడేట్ చేయాలి. అది ఎలా అనేది వ్యాలిడేషన్ ప్రపోజల్ మీకు ఒక ప్రాసెస్ ని ప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ స్క్రిప్చర్స్, నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ పీపుల్, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. హలో, వినిపిస్తుందా అండి? Am I still connected? హలో, Yep, you are. వినపడుతుంది. ఓకే. సారీ, నాకెందుకో ఇక్కడ నోటీస్ వచ్చింది యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ బ్యాడ్ అని. ఓకే, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కాదు. సో ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ ఒక ప్రపోజల్ ని తీసుకుని ఫస్ట్ వెరిఫైయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి సార్? ఐ డెంట్ గెట్ దట్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెజర్మెంట్స్ అనుకోండి, లేదా ఎక్స్పెరిమెంట్స్ అనుకోండి, మోర్ ఫ్రమ్ సైన్స్ రిలేటెడ్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ కెన్ ఐ యాడ్ ప్లీజ్? ఒక్క నిమిషం అండి, చేద్దరు కానీ. సో నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెలిస్కోప్ ఏదో చూసింది, లెట్స్ సే గ్యాలక్సీలో, అక్కడ ఏదో కనిపించింది, ఎవరో కనిపించారు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చిన ఇన్పుట్ కదా. సో లైక్ డిసైడింగ్ సంథింగ్ బేస్డ్ ఆన్ దాట్ ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఆర్ ఇంకా బెటర్ ఏమైనా ఎగ్జాంపుల్స్ దొరికితే మీకు ఈవినింగ్ చెప్తాను రిగార్డింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఆంజనేయ గారు ఒక్క నిమిషం, 2 minutes ఉంది. ఐ వాంట్ టు కంప్లీట్ దిస్. సో ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. అంటే నాకు ఈ ప్రపోజల్ అనేది కరెక్ట్ అనిపిస్తుందా లేదా, ఫస్ట్ ఒక ఫీలింగ్ అంటే ఉంటుంది కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెన్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, వెన్ ఐ లివ్ అకార్డింగ్ టు ఇట్, అకార్డింగ్ టు దిస్ ప్రపోజల్, డస్ ఇట్ లీడ్ టు comfort? Does it lead to comfort in our relationships? Does it lead to mutual prosperity with nature? అంటే ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఏం చేయట్లేదు కదా నేచర్ ని అనేది చెక్. ఫస్ట్ చెక్ ఇది, ఇస్ ఇట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్. సెకండ్ చెక్, లివింగ్ అకార్డింగ్ టు ఇట్, నేను దీని ప్రకారం ఎప్పుడైతే జీవిస్తానో, డస్ ఇట్ లీడ్ టు కంఫర్ట్ ఇన్ రిలేషన్షిప్స్, ఇది 2A. ఓకే, 2B ఏమో డస్ ఇట్ లీడ్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ విత్ నేచర్. దెన్ థర్డ్ థింగ్, యూనివర్సాలిటీ, అంటే ఇస్ ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ ఇండివిజువల్. దీనికో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ప్రపోజల్ వచ్చింది, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అనేది ఒక ప్రపోజల్, రైట్? సో ఆ ప్రపోజల్ ని మనకి చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా, లైక్ సంబడి హెస్ టోల్డ్ us రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. ఓకే, వీ టుక్ ఇట్ as a proposal. Is it naturally acceptable? Yes, it is naturally acceptable. నాకు అందులో తప్పేం అనిపించట్లేదు. Then when I go and live according to it, does it lead to comfort in relationships? Yes. Does it lead to mutual prosperity with nature? సో ఇదేమీ నేచర్ కి సంబంధించింది కాదు, ఇట్స్ అబౌట్ a relationship. Then universality, is it independent of time? Yeah, I should always respect elders. ఇవాళైనా 10 రోజుల తర్వాత అయినా 10 రోజుల క్రితమైనా ఎప్పుడైనా సరే I should respect elders. టైం, స్పేస్, అంటే ఇండియాలో అయినా ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయాలి, అమెరికాలో అయినా చేయాలి, ఆస్ట్రేలియాలో అయినా చేయాలి, చైనాలో అయినా చేయాలి, ఎక్కడైనా చేయాలి. సో స్పేస్ కి సంబంధం లేని ప్రపోజల్. దెన్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ కి ఇది వ్యాలిడేనా? యా, వ్యాలిడే. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఓకే, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, కానీ చిన్న వాళ్ళని ఏం చేయాలి? డిస్రెస్పెక్ట్ చేయాలా? అది ప్రపోజల్ కవర్ అవ్వలేదు. సో అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది, రైట్? సపోజ్ దీన్ని
ట్రూగా బ్లైండ్ గా అలా ఫాలో అయితే, సో ట్రీట్ యంగర్ వన్స్, మేబీ దే మెంట్ ట్రీట్ ద యంగర్ వన్స్ విత్ లవ్ అండ్ కేర్ అనో ఏదో ఉండొచ్చు. బట్ నేను గుడ్డిగా ఏదో సగం సగమే అర్థం చేసుకున్నాను అనుకోండి, అండ్ ఐ సపోజ్ ఐ స్టార్ట్ mistreating the younger ones, or I start disrespecting the younger ones, I start ill-treating them. Is that acceptable to them? Does it lead to comfort in relationships for them? Yes or no? నో సార్. చాట్ విండోలో ఆన్సర్ ఇస్తారండి. ఇప్పుడు నేను నో సార్. ఇది రెస్పెక్ట్ ఎల్డర్స్ అనేది ఏదైతే గుడ్డిగా ఫాలో అయ్యానో, నేను యంగర్ వన్స్ ని మిస్ట్రీట్ చేస్తున్నా, అది యాక్సెప్టబుల్ వాళ్ళకి? కాదండి. కాదు. వాళ్ళకి రెస్పెక్ట్ కావాలా? కావాలి. ఓకే ఓకే. సో దాని ప్రపోజల్ ని మాడిఫై చేద్దాం ఇప్పుడు. రెస్పెక్ట్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అనేది ప్రపోజల్. ఓకే, is it naturally acceptable to me? Yes. When I live according to it, does it lead to comfort in relationships? Yes. Is it independent of time? Yes. ఇవాళైనా 100 సంవత్సరాల తర్వాత అయినా, నిన్నైనా మొన్నైనా ఎప్పుడైనా సేమ్, అందరినీ రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి. దెన్ స్పేస్, అంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో రెస్పెక్ట్ అనేది యాక్సెప్టబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇండివిజువల్, సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నా తోటి వాళ్ళైనా అందరినీ రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది, నా ప్రపోజల్ రెస్పెక్ట్ ఎల్డర్స్ నుంచి రెస్పెక్ట్ ఎవ్రీ వన్ కి షిఫ్ట్ అయింది, రైట్? సో దిస్ ఈజ్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే ప్రపోజల్స్ ని నేను ఐ హావ్ టు లుక్ ఎట్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ దెమ్ ప్రాపర్లీ. అప్పుడు నాకు రైట్ అండర్స్టాండింగ్ అని, ఇప్పుడు ఎన్ని పాస్ అయితే ఎప్పుడైతే ఏదైతే వస్తుందో అది నా రైట్ అండర్స్టాండింగ్ లో పార్ట్ అవుతుంది. ఏదైతే పాస్ అవ్వదో, ఇవన్నీ చెక్స్ 1, 2, 2A, 2B, 3 ఇవన్నీ పాస్ అవ్వదో, ఇట్ డజంట్ బికమ్ పార్ట్ ఆఫ్ మై రైట్ అండర్స్టాండింగ్. ఐ హావ్ టు మాడిఫై అయినా చేయాలి ప్రపోజల్ ని, డ్రాప్ అయినా చేయాలి ప్రపోజల్. దీని గురించి కంటిన్యూ చేద్దాం, బట్ ఈవినింగ్ టైం అయిందండి. వీ షుడ్ రెస్పెక్ట్, ఆల్రెడీ 3 minutes ఓవర్ టైమ్, సో సారీ, ఐ షుడ్ స్టాప్. సో ఈవినింగ్ 9 to 10 Q&A సెషన్ అండి. సో ప్లీజ్ జాయిన్ దేర్, ఇట్స్ ఇంపార్టెంట్. మనం ఈ కంటెంట్ ని ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ లోకి వెళ్ళకుండా విల్ టేక్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్, అండ్ విల్ నెక్స్ట్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ డీటెయిల్ విల్ కంటిన్యూ టుమారో అండి. సో థ్యాంక్స్ అగైన్. స్లైడ్స్ పెట్టండి సార్, స్లైడ్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి సార్ స్లైడ్స్. ఓకే అండి, అలా పెడతాం స్లైడ్స్. సుమన్ సార్ క్లోజ్ చేయమంటారు సార్? యా గో హెడ్ అండి అశోక్. సార్ ఈ స్లైడ్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి సార్. యా పెడతామండి, పెడతాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకేనండి, అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ, అట్లాగే ఫెసిలిటేటర్ సుమన్ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఫస్ట్ సెషన్ అయిపోయింది. రేపు సేమ్ టైం 6:30 మార్నింగ్. మర్చిపోయానండి, ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటుంది ఈ నైట్. సో మీకు సెషన్ లింక్ అవన్నీ పెడతారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ధన్యవాదాలండి. ఇంతటితో యా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీబడి, హ్యావ్ ఎ గుడ్ డే, అండ్ ఈవినింగ్ కలుద్దాం Q&A సెషన్ లో. థ్యాంక్ యూ.